హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము. మొదటి సమూయేలు 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితేమని అతను అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి, నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండిన ఎడల అది నాకెమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపురులకు పెద్ద. రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి, నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ వద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడుగగా, యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీని ఖడ్గమున్నది. అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకున్నటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకునుమనగా, దావీదు, దానికి సమమైనది ఒకటి లేదు, నాకు ఇమ్మనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుంటాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవ, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామమునకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, అయా మీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికే స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో మీ రక్తం చేత కొనబడినటువంటి మీ బిడ్డలు, అయా మీ రక్తం చేత కొనబడిన మీ సొత్తైన ప్రజలు ప్రభువా, ఇది ముందు నేను నిలబడి ఉండగా తండ్రి, మీ ఆత్మ చేత నన్ను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు ఏదైతే ఈ ప్రజలతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో దాని నాయన ఈ సమయంలో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అల్పుడను, అయోగ్యుడిని నన్ను మరుగు చేసుకునండి
అయ్యా నన్ను నేను పక్కకు తప్పుకుంటూ ఉండగా మీరు ఈ రంగం మీదకు వచ్చి ప్రభువా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీ మాటలో జీవం ఉన్నది కనుక ప్రభువా అది మా జీవితాలను మారుస్తుంది నాయన. కనుక అటువంటి జీవం గల వాక్యంతో ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని, చదువున్న వాక్యాన్ని దీవించమని ఆశీర్వదించమని అయ్యా దాన్ని తెరచి ఆ ప్రత్యక్షతను మేము పొందుకునేందుకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, పాతాళ లోక ద్వారముల సైతము ఈ ప్రత్యక్ష ముందు నిలబడలేవని నువ్వు చెప్పిన దేవుడు ప్రభు. అయ్యా ప్రత్యక్షతను అయ్యా మీ సంఘమునకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. అందరూ బాగున్నారా? ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆమేన్. సో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని ఎదిరించేది, మనల్ని అడ్డగించేది ఈ లోకంలో ఏది లేదు. హల్లెలూయా. కాబట్టి మీ సంఘమా, మరి ఉదయకాల సమయంలో నిజంగా దేవుని సన్నిధిలో ఉంటూ నిజంగా ఆనందకరము, అది సంతోషము, అలాగే అది ఆశీర్వాదకరం కూడా. ఆమేన్. సరే, మంచిది. మరి వాక్యాలకు వెళ్ళబోయే ముందుగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మరి ఈరోజు మనకందరికీ తెలుసు ప్రభురాత్రి భోజనం ఉంటుంది సాయంత్రం. మరి 7 గంటలకి మీరు కూడుకున్నట్లయితే మరి ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందొచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా రండి. మరి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించి మరి ఆ ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం అనేది మనం ఎలా పడితే అలా తీసుకునేది కాదు. మనము యోగ్యులుగా అందులో చేయి వేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది కనుక మనందరం కూడా సిద్ధపాటుతోటి మరి ప్రభురాత్రి భోజనం తీసుకోవాల్సిందిగా ప్రభు బెట్ట మనవి చేస్తా ఉన్నాను. ఆమేన్. అలాగే రెండవది, మరి మన సహోదరుడు రాజు మరి పోయిన వారం వచ్చినప్పుడు మరి కూటం పెట్టించుకున్నాడు. ఆ కూటము మరి దేవుని యొక్క నామానికి మహిమకరంగా జరిగింది, ఎంతో ఆశీర్వాదకరంగా జరిగింది. మరి అందరూ కూడా సహోదరులు, సంఘం అంతా కూడా కూడి వచ్చారు. మరి అలాగే ఆ కూటంలో మరి చాలా మంది సహోదరులు సంఘం నుంచి మరి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా మరి సంఘం లేదంటే తన కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేయమని సహోదరుడు తెలియజేశాడు. ఆమె మరి పేరు పేరున చెప్పని చెప్పాడు. కాబట్టి మరి తన తరఫున నేను వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి సహోదరుడు యోహాను, అలాగే నోవహు, నతానేలు, మరి మోషే, అలాగే ఇంకా మరి మేక, ఇంకా ఎవరైతే ఆ రోజు పనిచేశారో వాళ్ళందరికీ కూడా మరి ఆ సహోదరుడు రాజు కృతజ్ఞతలు తెలియజేయమన్నాడు. సో కాబట్టి మీ అందరికీ కూడా సహోదరుడు రాజు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే మరి ఎక్కడ ఏ కూటం జరిగినా సరే, కుటుంబ ప్రార్థన అయినా సరే, మరి వీధి కూటం అయినా సరే, మరి మనందరం కూడా ఆ విధంగానే పనిచేస్తా ఉన్నాం. మరి సహోదరులు ఎప్పుడు కూడా ముందుంటారు. మరి యోహాను కావచ్చు, నతానేలు కావచ్చు, నోవహు కావచ్చు, మరి మోషే కావచ్చు, మరి మేక, అందరూ కూడా మరి పనిచేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. అలాగే ఇలాగే కొనసాగాలని నేను దేవుని నామములో కోరుతా ఉన్నాను. ఆమేన్. ఎందుకంటే మనందరం కూడా కలిసి దేవుని పని చేయాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని నామానికి మహిమ వస్తుంది. మరి మన కూటాలు జరిగినప్పుడు అందరూ కూడా ఏమంటారంటే ఉన్నది నలుగురే, ఉన్నది 10 మందే, కానీ 100 మందితో సమానం చెప్తారు మన మీద. అది గురించి సాక్ష్యము ఆల్రెడీ మరి సంఘానికి ఉంది. ఎందుకంటే ఇది దేవుని చేత ఎన్నిక చేయబడిన సంఘమైంది. హల్లెలూయా. చూడండి, దావీదు చిన్నోడే, ఆమేన్. అలాగే వధువు కూడా చిన్నదే, కానీ అది దేవునికి ఇష్టమైనటువంటి సంఘమైంది. వాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సంఘమా,
మరి మనందరం కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడు, మనందరం కూడా దేవుని పనిలో ముందున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, దీవించే దేవుడే అన్నాడు. హల్లెలూయా. సో ఆ విధంగానే మనం ముందుకు వెళదాం. మీదట ఏ కోటం జరిగినా సరే, ఇప్పటికి ఆల్రెడీ మనం చేస్తా ఉన్నారు, ఇదే మీరు కంటిన్యూ చేయండి, ఇదే సహకారం మీరు కంటిన్యూ చేయండి, దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. హల్లెలూయా. సరే, మంచిది. మరి ఈరోజు చదువుని వాక్య భాగం నుంచి చిన్న వాక్యాన్ని తీసుకుని వచ్చిన అంశాన్ని, మరి గత కొన్ని వారాలుగా మనం ఆదివారం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాం. ఆమె పోయిన ఆదివారం దేని గురించి మాట్లాడుకున్నాం అంటే విశ్రాంతి గురించి మాట్లాడుకున్నాం. ఆమె సో విశ్రాంతి అనేది ఎప్పుడు వస్తూ ఉంది అన్న దాని గురించి మనం పోయిన ఆదివారం మాట్లాడాం. సో విశ్రాంతి ఎప్పుడు వస్తుంది, ఏ రోజున వస్తూ ఉంది? 7వ దినాన వస్తాం. ఆమె సో 7వ దినాన ఎందుకు వస్తా ఉందంటే, మీరు గమనిస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా విశ్రాంతి 7వ దినానే వస్తా ఉంది. ఆమె అలాగే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు కూడా విశ్రాంతి దినాన్ని 7వ రోజున ఆయన కేటాయించాడు. అలాగే సంఘానికి కూడా విశ్రాంతి ఎప్పుడు వస్తా ఉంది అని అంటే 7వ సంఘకాలంలోనే వస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి విశ్రాంతికి 7కి సంబంధం ఉన్నది అని మనం చూసాం. ఆమె అయితే ఈరోజు ఇంకాస్త మనం లోపలికి వెళ్ళి చూడాలి, ఇంకొంచెం లోతుగా వెళ్ళి మనము చూడాలి. ఆమె అలాగే ఇంకో మాట కూడా చెప్పాను, అదేంటంటే దేవుడు 7వ దినాన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆమె సో దేవుడు ఎందుకు తీసుకుంటున్నాడు విశ్రాంతి అని నేను చెప్పాను. ఎందుకు దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అని అంటే, దేవుని పోలిక చొప్పున, దేవుని యొక్క స్వారూప్యంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే భూమి మీద కనబడతా ఉన్నాడో వెంటనే దేవుడు విశ్రాంతిని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క విధానం ఏమిటి అంటే, తన వంటి ఒక మనుష్యుడు తన పోలిక చొప్పున తనలాంటి ఒక వ్యక్తిని లేదంటే ఒక మనిషిని దేవుడు ఈ భూమి మీదకి తీసుకురావాలని, ఈ భూమి మీద ఉంచాలన్నదే దేవుని యొక్క ఆది నుంచి కూడా సంకల్పమై ఉన్నది. దేవుని యొక్క ఆలోచన ఎప్పటిది కాదండి. దేవుడు అంటే దేవుడి లాంటి మనిషిని చూడాలి, దేవుడి వంటి శక్తి కలిగిన మనిషిని ఈ భూమి మీదకి తీసుకురావాలి అన్నది ఏదో ఈ మధ్య పుట్టినటువంటి ఆలోచన కాదు. జగత్తు పునాది వేయబడక ముందుకే దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయం అది. ఆమె కాబట్టి దాని ప్రకారం దేవుడు చేసుకుంటూ వస్తా ఉన్నాడు. అయితే దేవుడు ఎప్పుడైతే ఆ మనిషిని చూస్తా ఉన్నాడో, ఆ పరిపూర్ణమైనటువంటి మనిషిని చూస్తా ఉన్నాడో వెంటనే దేవుడు విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. అవునా? ఆమె అలాగే ప్రియ సంఘమా, 7వ సంఘకాలము లేదంటే 7లో ఏం జరుగుతూ ఉంది అని అంటే, 7వ సంఘకాలంలో దేవుడి యొక్క మర్మం కూడా విప్పబడతా ఉంది. హల్లెలూయా. 7వ సంఘకాలంలో మర్మం కూడా విప్పబడతా ఉంది. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అంటే, 7వ ముద్ర ఎప్పుడైతే ఓపెన్ చేయబడిందో అక్కడ ఏమీ రాయబడదు, అక్కడంతా కూడా సైలెంట్ గా ఉందని రాయబడింది, అక్కడంతా కూడా నిశ్శబ్దంగా ఉందని రాయబడింది. మొదటి ముద్ర తెరిచినప్పుడు అక్కడ ఏదో ఉంది, మనం చూసాం. 2వ ముద్ర తెరిచినప్పుడు అక్కడ దేవుడు ఏదో చూపిస్తున్నాడు, మనం చూసాం. 3వ ముద్ర, 4వ ముద్ర, 5, 6 ముద్రలు తెరిచినప్పుడు అక్కడ ఏదో దేవుడు చూపిస్తున్నాడు. కానీ 7వ ముద్ర తెరిచినప్పుడు అక్కడ ఏమీ కనపడట్లేదు, అంతా కూడా సైలెంట్ గా ఉంది. ఆమె సో అంటే 7వ ముద్ర ఎప్పుడు వచ్చినా సరే అది ఒక సీక్రెట్ ని తీసుకుని వస్తా ఉంది. 7వ ముద్ర ఎప్పుడు వచ్చినా సరే అది ఎవరికి కనబడకుండా ఉంటాం. 7వ ముద్ర లక్షణం ఏంటంటే అది బహిరంగంగా బయటికి కనపడదు. ఆమె చూడండి, దేవుడు ఆదికాండం ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 2వ వచనం. 1 చూద్దాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడింది. దేవుడు తాను చేసిన తన పని
7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఆమేన్. చూడండి, దేవుడు ఇంగ్లీష్లో ఇంకా క్లియర్ రాయబడింది. దేవుడు తాను చేసిన పని అంతటిని 7వ దినములోగా అని రాయబడింది బైబిల్లో. తెలుగులో, ఇంగ్లీష్లో ఏముందంటే 7వ దినమున పూర్తి చేశాడని ఉంది. జాగ్రత్త అర్థం చేసుకోండి. దేవుడు తాను చేసిన సమస్త ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా లేదంటే 7వ దినమున సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొదటి దినం పనిచేశాడు దేవుడు, 2వ దినం పనిచేశాడు దేవుడు, 4వ దినం పనిచేశాడు, 5వ దినం పనిచేశాడు, 6వ దినం పనిచేశాడు. పనిచేసి ఆయన ఎప్పుడు పని ముగిస్తున్నాడు? 6వ దినం కదా ముగించాలా? బైబిల్ రాయబడింది 7వ దినాన తన పనిని ముగించాడంట. అంటే 7వ దినాన్ని ఏదో పని చేశాడనే కదా దాని అర్థం. అర్థమైందా? కానీ దాని గురించి మనం చెబుతున్నాడు దేవుడు. 7వ దినమున దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి అని రాయబడింది తెలుగులో. ఇంగ్లీష్లో అయితే అండ్ ఆన్ ద 7th డే గాడ్ ఎండెడ్ హిస్ వర్క్. 7వ దినమున ఆయన తన పనిని పూర్తి చేసెను, సంపూర్తి చేసెను. విచ్ హీ హ్యాడ్ మేడ్ అండ్ హీ రెస్టెడ్ ఆన్ ద 7th డే. సో ఆయన చేసిన పనంతటిని కూడా 7వ దినాన పూర్తి చేసి, అంటే 6 దినాల్లో పూర్తి చేసి 6వ దినాన్ని పనిచేసి అయిపోయింది. ఇప్పుడు 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన అన్నాడు పనిని 7వ దినాన్ని ముగించాడు. అంటే 7వ దినాన్ని కూడా ఏదో పని చేశాడు, కానీ దేవుడు దాన్ని సైలెంట్ చెప్పట్లా. ఆమె అంటే 7వ దినము 7వ ముద్ర ఎల్లప్పుడూ కూడా అది సైలెంట్ గానే ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలో రాయబడింది 7వ ముద్ర తెరిచినప్పుడు అక్కడ ఇంచుమించు అరగంట నిశ్శబ్దంగా ఉండెను, పర్వతంలో ఇంచుమించు నిశ్శబ్దంగా ఉండెను. అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు దేవుడు, చెప్పట్లా. అంటే దేవుడు 7వ ముద్ర తెరిచినప్పుడు అది ఒక మర్మముగా ఉంటుంది. అది తెలియాలి అంటే అది కేవలం ఒక ప్రవక్త ద్వారా మాత్రమే తెలియాల్సి ఉంటుంది. దేవుడు ఏదైనా సరే ఒకటి ముద్ర వేస్తే, దేవుడు ఏదైనా సరే ఒకటి మర్మంలో ఉంచితే దానిని తెలియాలి, దాన్ని తెరవాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రవక్త అవసరమైనది. హల్లెలూయా. చూడండి, 7వ దినాన ఆయన పనిని ముగించాడు, తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన చేసిన పనిని 7వ దినాన్ని ఏం పని చేశాడు? ఆయన ఏం చేస్తాడంటే దాన్ని సైలెంట్ గా ఉంచుతున్నాడు. హల్లెలూయా. సో ఆ సైలెంట్ గా ఉంచిన దాన్ని ఎక్కడ చెప్తాడు ఆయన, ఎప్పుడు చెప్తాడు అని అంటే 7వ ముద్ర ద్వారా తెలియజేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నాం. ఇప్పుడు దావీదు వృత్తాంతాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే ఒకసారి చూడండి. దావీదు 1వ సమూయేలు, దావీదు దేవుని మందిరానికి వెళ్ళాడు. 21వ అధ్యాయము 9వ వచనం. యాజకుడు 9 కాదు, ఒకసారి పైకి చూద్దాం. ఇక్కడ ఒక చిన్న విషయం దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. ఓకే, 3వ వచనం. నీ యొక్క ఏమి ఉన్నది? దావీదు అడుగుతున్నాడు. దావీదు రాజు పని మీద వెళ్ళాడు. దావీదు ఆకలితో ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడి సన్నిధిలోకి వెళ్ళాడు, దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళాడు. మందిరం దగ్గరికి వెళ్ళి యాజకుడితో మాట్లాడుతున్నాడు. నీ యొక్క ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమైనా కానీ ఉండిన ఎడవాది నాకు ఇమ్మని యాజకుడు అహీమెలకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొక్క లేదు, అందరూ తినేటువంటి ఆహారం నా దగ్గర లేదు. మరేముంది? పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవడం దావీదుతో అని. అలాగే సో ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు
ఎక్కడ ఉంటాయి? దేవుడి మందిరంలో పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఆమె పరిశుద్ధ స్థలంలో అవి ఏమిటంటే అది సన్నిధి రొట్టెల బల్ల మీద 12 రొట్టెలు పెడతారు. 2 వరుసల్లో వాటిని 6 రొట్టెలు 12 రొట్టెలు పెడతారు. ఆ 12 రొట్టెలే ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు. ఆమె సో ఈ 12 రొట్టెలు ఎక్కడున్నాయి అంటే అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. సో ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ రొట్టెలు ఏమి సూచిస్తా ఉన్నాయి అనంటే సంఘకాలంలో ఉన్నటువంటి వాక్యాన్ని సూచిస్తా ఉన్నాయి. హల్లెలూయా. సో సంఘకాలంలో ఉన్నటువంటి వాక్యాన్ని అవి సూచిస్తా ఉన్నాయి. హల్లెలూయా. బ్యాటరీస్ అయిపోయినట్టు. సంఘకాలంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. అయితే ఈ సన్నిధి రొట్టెల బల్లకి ఎదురుగా ఏమున్నది అంటే దీపవృక్షం ఉన్నది, దీపస్తంభం ఉన్నది. సో ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్న ఒకే ఒక్క వెలుగు ఏమిటి అనంటే ఈ దీపస్తంభమే. ఆమె సో ఈ దీపస్తంభం ఎక్కడున్నది అంటే ఖచ్చితంగా ఈ సన్నిధి బల్ల రొట్టెకి ఎదురుగా ఉన్నది. ఆమె ఇది దీపవృక్షం అయితే సన్నిధి రొట్టెల బల్ల దీనికి ఎదురుగా ఉంటుంది. ఆమె ఉత్తర దక్షిణాలు. ఓకే. సో ఇప్పుడు ఈ కాంతి ఈ దీపవృక్ష యొక్క కాంతి ఎక్కడ పడతా ఉంటుంది అంటే ఆ బల్ల మీద రొట్టెల మీద పడతా ఉంటుంది. అలాగే సో ఈ కాంతి రొట్టెల మీద పడుతున్నప్పుడు ఈ సంగమా ఇదేమిటి అనంటే 7 సంఘకాలాలు అంటే ఈ దీపవృక్షాలు దేన్ని సూచిస్తా ఉన్నాయంటే 7 సంఘకాలాలు అంటే వర్తమానాన్ని సూచిస్తా ఉన్నాయి. వారి యొక్క వెలుగుని సూచిస్తా ఉంది. ఆమె సో ఈ వెలుగు దేన్ని వెలిగిస్తా ఉంది అనంటే ఒక రొట్టెని వెలిగిస్తా ఉంది. రొట్టెలుగా వాక్యమే ఉన్నది. హల్లెలూయా. సో ఈ 7 సంఘకాలాల్లో ఇక్కడ ఈ వెలుగు ఏం చూపిస్తా ఉంది అనంటే దేన్ని వెలిగిస్తా ఉంది అనంటే ఎదురైనటువంటి సన్నిధి బలమైనటువంటి రొట్టెలను వెలిగిస్తా ఉంది. ఆమె సో దీని సాదృశ్యం, దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఈ ప్రతి సంఘకాలంలో ఉన్నటువంటి ఈ వెలుగు దేన్ని ప్రకాశింపజేస్తా ఉంది, దేన్ని వెలిగిస్తా ఉంది, దేన్ని చూపిస్తా ఉంది అంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క లేఖనం అనేది వెలిగిస్తా ఉంది. హల్లెలూయా. చూడండి ఈ లోగర్ కాలంలో లోగరైనటువంటి ఈ దీపవృక్షం దేన్ని వెలిగిస్తా ఉంది అనంటే నీతిమంతుడు విశ్వాసపూర్వకంగా జీవించినటువంటి రొట్టెని వెలిగిస్తా ఉంది. హల్లెలూయా. మిగిలిన అన్ని రొట్టెలు ఉన్నాయి. మిగిలిన వాక్యం అంతా కూడా బైబిల్లో ఉంది, బైబిల్లో రాయబడి ఉన్నది. కానీ ఆ కాలంలో, ఆ లోగర్ కాలంలో అనగా ఆ సంఘ కాలంలో ఏ వాక్యం వెలిగించబడుతా ఉంది అంటే ఆ కాలానికి ఏదైతే వాక్యాన్ని దేవుడు నిర్ణయించాడో ఆ వాక్యం మాత్రం వెలిగించబడతా ఉన్నది. సో కాబట్టి ఈ దీపవృక్షము దేన్ని చూపిస్తూ ఉంటుంది అంటే ఆ ఘడియకు సంబంధించిన వాక్యాన్ని వెలిగిస్తూ ఉంటుంది. దాని మీద వెలుగు ప్రసరింపజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఈ సంగమా ఈయన దావీదు అక్కడికి వెళ్తా ఉన్నాడు. దావీదు ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్తా ఉన్నాడు. ఆ పరిశుద్ధ స్థలం రొట్టెని ఆయన యాక్సెస్ చేస్తా ఉన్నాడు. ఆమె సో చేస్తున్నప్పుడు మీరు చూడండి ఆ యాజకుడు ఏం చెప్తున్నాడు అంటే దావీదు వెళ్ళినటువంటి సమయం ఏంటో మనం చూడాలి. ఏ రోజు దావీదు వెళ్ళాడు? వారంలో 7 రోజులు ఉంటాయి. సోమవారం వెళ్ళాడా, మంగళవారం వెళ్ళాడా, బుధవారం పోయాడా, లేదంటే 7వ రోజు అయినటువంటి శనివారం పోయాడా అక్కడికి? ఆమె చూడండి దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నాడు యాజకుడు, సాధారణమైన రొట్టె ఆయన లేదు, 10 స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదు అన్నాడు. సో అక్కడ ఉన్నటువంటి తినడానికి సాధారణమైన రొట్టెలు ఏవి కూడా లేవు, ప్రతిష్ఠితమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు. సో ప్రతిష్ఠితమైన రొట్టెలు అంటే సన్నిధి బల్ల మీద ఉండేటువంటి రొట్టెలు, పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి రొట్టెలు. ఇప్పుడు అందుకు దావీదు నిజంగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయు కార్యం అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను పెట్టేది పవిత్రం
మాత్రమే ఎంచదగునని యాజకునితో నేను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప ఏమున్నాయి? యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన రొట్టెలు. అంటే ఈ సన్నిధి రొట్టెల్ని యాజకులు ఏం చేస్తూ ఉంటారంటే మారుస్తూ ఉంటారు. ఆమె సో పాత వాటిని తీసి కొత్త వాటిని ఎక్కిస్తారు. దావీదు ఎప్పుడు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాటిని తీసేసే రోజు పోయాడు. ఆమె సో ఈ తీసేసే రోజు ఎప్పుడు? సోమవారం కాదు, మంగళవారం కాదు, శనివారం తీస్తారు. అనగా 7వ రోజులు తీస్తారు. అది 7 రోజులకు ఒకసారి వాటిని మారుస్తూ ఉన్నారు. ఆమె సో కాబట్టి దావీదు ఎప్పుడు వెళ్ళాడు అక్కడికి అని అంటే 7వ రోజున వెళ్ళాడు. హల్లెలూయా. సో 7వ రోజున వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక కార్యం జరుగుతాం. ఏంటో కార్యము అని అంటే చూడండి, 7వ రోజున పోయాడు. 7వ రోజున అక్కడ ఏం జరుగుతుంది చూడండి. అంతటి యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠిత అంటే వెచ్చని రొట్టెలు వేసి ఫ్రెష్ గా రొట్టెలు వేసి అవి అక్కడ పెట్టి ఇక్కడ తీసేస్తారు. ఆమె సో వెచ్చని రొట్టెలు 1000 దినమందు అనగా వెచ్చని అనగా ఫ్రెష్ తాజా దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. ఆమె రొట్టె తీసుకున్నాడు. ఆ తర్వాత 7వ వచనం, ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు, ఓకే స్కిప్ చేద్దాం, యాజకుడు 8వ వచనం, రాజు పని వేగముగా జరగవాలని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తాలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఏటైనను ఉన్నదాన్ని దావీదు అహీమెలెకును అడగగా యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొల్లియాతును ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది. హల్లెలూయా. సో ఈ 7వ దినాలు ఏం జరుగుతా ఉందంటే ఖడ్గం గురించినటువంటి సంభాషణ అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ ఏ ఖడ్గం లేదు, ఒక ఖడ్గం ఉంది. ఆమె సో ఏంటో ఖడ్గం అంటే గొల్లియాతు ఖడ్గం. ఆ గొల్లియాతు ఖడ్గం ఎలా ఉందంట చూడండి, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది. హల్లెలూయా. సో ఇక్కడ దావీదు ఖడ్గం లేనప్పుడు దావీదు చేతికి ఖడ్గం వస్తా ఉంది. ఆ ఖడ్గము గొల్లియాతు ఖడ్గం అయినది. ఆ గొల్లియాతు ఖడ్గం ఎలా ఉన్నదంటే అది ఓపెన్ గా లేదు, అది బట్టతో చుట్టబడిన ఖడ్గం అయినది. హల్లెలూయా. ఖడ్గం అనగా దేవుని వాక్యం అయినది. ఆమె సో ఈ దేవుని వాక్యం ఎలా ఉందంట? చుట్టబడి ఉన్నది, అది ముద్రించబడి ఉన్నది, అది మూయబడి ఉన్నది. ఆమె సో ఈ మూయబడి ఉన్నటువంటి ఖడ్గాన్ని ఇప్పుడు దావీదు తీసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ మూయబడి ఉన్న ఖడ్గం ఎక్కడ ఉందంట చూడండి, ఎక్కడ ఉందంటే ఏఫోదు వెనుక ఉన్నది. ఆమె ఏఫోదు అనగా ప్రధాన యాజకుడు తన యొక్క ఛాతీ మీద ఈ ఊరిమి తుమీము అనేటువంటి ఆ రాళ్ళని కలిగి ఉండేటువంటి ఒక బట్ట లాంటిది అన్నమాట. ఓకే, ఆమె తగిలించుకుంటారు దాన్ని. సో ఆ ఏఫోదు మీద ఏముంటాయి అని అంటే ఇక్కడ ఊరిమి తుమీము ఉంటుంది. ఆమె సో ఊరిమి తుమీము వెనక ఎక్కడుందంటే ఇది ఖడ్గం ఊరిమి తుమీము వెనుక చుట్టబడి దాచబడి ఉన్నది. సో ఈ ఖడ్గము ఎక్కడుందంటే ఊరిమి తుమీము వెనక ఉన్నది, ఇది దాచబడి ఉన్నది. ఊరిమి తుమీము అనగా దేవుని వాక్యమైనది. హల్లెలూయా. సో దేవుని వాక్యం వెనక ఇంకొక వాక్యం దాచబడి ఉన్నది. ఆమె సో ఊరిమి తుమీము ప్రవక్త నాటిది బైబిల్లో అన్నాడు. ఆ రోజుల్లో ఊరిమి తుమీము అంటే ఏమిటి? ఎవరైనా సరే నాకు కళ వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి చెబితే ఆ చెప్పిన వాళ్ళు ఈ ఊరిమి తుమీము దగ్గరికి రావాలి. ఊరిమి తుమీము ఎదురుగా నిలబడాలి. నిలబడి వాళ్ళకు వచ్చిన కళ కానివ్వచ్చు, దర్శనం కావచ్చు, ఆ ఊరిమి తుమీము ఎదురుగా చెప్పాలి. సో ఎప్పుడైతే చెబుతారో ఒకవేళ అది దేవుడిచ్చిన కళ అయితే, దేవుడిచ్చిన దర్శనం అయితే ఆ ఊరిమి తుమీములో ఉన్నటువంటి రాళ్ళు విచిత్రంగా వెలిగాయి. రాళ్ళు ఎక్కడైనా వెలుగుతాయా? వెలగవు. కానీ దేవుడి యొక్క అతీతమైనటువంటి కార్యం వల్ల, దేవుడు మాట్లాడేటువంటి విధానం వల్ల ఆ రాళ్ళు వెలిగాయి. తద్వారా ఈ కళ కానివచ్చు, దర్శనం కావచ్చు, దేవుడే మాట్లాడాడు అని వాళ్ళకి రుజువు అయ్యేది. ఆమె
ఇది దేవుని వాక్యమా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాలంటే ఊరి విధువు దగ్గరికి వెళ్ళేవాడు. మరి ఈరోజు ఊరి విధువు ఎక్కడుంది అన్నాడు. ఈరోజు ఊరి విధువు ఉంది, లేదనుకోవద్దు, అదేదో కాదు, ఈ బైబిలే అన్నాడు ఆయన. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు కనుక్కోవాలా, అయితే ఈ బైబిల్ కాదు, దాని ఉన్నంత అదే అన్నాడు ప్రవక్త. అలాగే కాబట్టి ఈరోజు ఊరి విధువు ఏమిటంటే బైబిలే. సో కాబట్టి ఈ గొల్లియాతు ఖడ్గము చుట్టబడి దాచబడి ఉన్నది. ఈ దాచబడి మూత వేయబడి లేదంటే ముద్రించబడినటువంటి ఈ ఖడ్గం ఎక్కడుందనంటే ఊరిము తుమ్మిము వెనకాల, ఏఫోదు వెనకాల ఉన్నదనగా బైబిల్ యొక్క వెనక అది దాచబడి ఉన్నది. సో ఏమిటి ఈ దాచబడి బైబిల్ వెనకాల దాచబడినటువంటి వాక్యం ఏమిటి అనంటే 7 ముద్రలైనవి. సో 7 ముద్రలు గట్టిగా వేయబడినటువంటి ఒక గ్రంథము ఉన్నది. అది చివరి దినాల్లో విప్పబడుతుంది. దానివల్ల నువ్వు దానికి ముద్ర వేయని చెప్పి దేవుడు చెప్పాడు. అలాగే యోహాను రాయబోతుండగా యోహాను కూడా దానికి నువ్వు ముద్ర వేయి, అది చివరి దినాల్లో ఓపెన్ చేయబడుతుంది, చివరి దినాల్లో అది తెరవబడుతుంది అని చెప్పి దేవుడు దానికి ముద్ర వేసి ఉంచాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సంగమా, చుట్టబడినటువంటి ఆ ఖడ్గము, ఆ గొల్లియాతు ఖడ్గము ఏదో కాదు కానీ అది 7 ముద్రలు అయింది. అలాగే సో ఈ 7 ముద్రలు ఇప్పుడు దావీదు చేతికి వచ్చినప్పుడు దావీదు వాటిని విప్పుతా ఉన్నాడు. ఆ ఖడ్గం మీద చుట్టబడినటువంటి ఆ బట్టలు ఆయన విప్పుతూ ఉన్నాడు. ఎప్పుడు విప్పుతున్నాడు అంటే మొదటి రోజు కాదు, 2వ రోజు కాదు, 7వ రోజు ఆయన విప్పుతూ ఉన్నాడు. అలాగే కాబట్టి సంగమా, 7వ రోజు ఏం జరుగుతుంది అని అంటే 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకుంటాడు. దానికంటే ముందు ఆయన ముద్రలను విప్పుతాడు. హల్లెలూయా. సో అప్పటి వరకు మర్మంగా ఉంచబడినటువంటి వాక్యమును దేవుడు ఇప్పుడు ఓపెన్ చేస్తాడు. అది ఎప్పుడు అంటే 7వ దినం, అనగా 7వ సంఘకాలంలో. అంటే ఈ సంఘకాలంలోనే, ఈ దినాల్లోనే దేవుడు దాన్ని విప్పవలసి ఉన్నది. ఆల్రెడీ ఆయన విప్పి ఉన్నాడు, తన వధువుకు దాన్ని తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, 7వ దినము అది దేన్ని సూచిస్తా ఉంది అంటే 7వ ముద్ర విప్పబడేటువంటి దినాన్ని సూచిస్తా ఉంది. మూయబడినటువంటి, దాయబడినటువంటి, ముద్రించబడినటువంటి వాక్యాన్ని బయలుపరిచే దినమై ఉన్నది ఆ దినం. హల్లెలూయా. సో ఆ విధంగా బయలుపరిచిన తరువాత దేవుడు ఏం చేస్తాడంటే విశ్రాంతి తీసుకుంటాడు. ఆమేన్. చూడండి, రూతు దగ్గరికి వెళ్తే రూతు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదివి మనం ముందుకెళ్దాం. ఆమె అత్త అయిన నయోమి, 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. సో ఇప్పుడు నయోమి రూతు యొక్క విశ్రాంతి గురించి మాట్లాడుతా ఉంది. రూతుకి విశ్రాంతి ఇవ్వాలి అని మాట్లాడుతా ఉంది. దేని నుంచి విశ్రాంతి? ఆమె చేసిన పని నుంచి విశ్రాంతి. ఇప్పటి వరకు ఆమె ఎవల కోతలో పనిచేసింది, గోధుమల కోతలో పనిచేసింది. ఆమెకి విశ్రాంతి కోసం ఆమె మాట్లాడుతూ ఉందా అని అంటే ప్రియ సంగమా, భౌతిక సంబంధమైనటువంటి విశ్రాంతి గురించి నయోమి ఇక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే భౌతిక సంబంధమైనటువంటి విశ్రాంతి అయితే ఆమె ఎప్పుడు మాట్లాడాలి అని అంటే కోత మధ్యలో కూడా మాట్లాడవచ్చు. కోత జరుగుతూ ఉందండి, ఏం ప్రతిరోజు పనికి పోతాం అన్నప్పుడు ఆ కోత మధ్యలో 10 రోజులు గడిచింది, లేదంటే ఒక 20 రోజులు గడిచింది, అమ్మా వరుసగా 20 రోజుల నుంచి పోతున్నావు నువ్వు పనికి, రెస్ట్ తీసుకు 20 రోజులు అని చెప్పి చెప్పచ్చు. కోత అయిపోయిన తర్వాత చదువుతారు ఎవరైనా విశ్రాంతి తీసుకోమని చెప్పాల్సిన ఆల్రెడీ విశ్రాంతి అది. అలాగే విశ్రాంతి, భౌతిక సంబంధమైన విశ్రాంతి గురించి ఆమె మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలా? పని మధ్యలో మాట్లాడాలా, కోత మధ్యలో మాట్లాడాలా, కోత అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నా. ఒకసారి 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం చివరి వయసు. కోత అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నా, మధ్యలో మాట్లాడుతున్నా విశ్రాంతి గురించి. చదవండి ఒకసారి. 2వ అధ్యాయం చివరి వచనం. కాబట్టి ఎవరి కోతయు, గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు
ఎవరు ఆమె? రూతు. ఆమె ఏడుకొనుచు బోయేజు పనికత్తలేక నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. అలాగే సో ఎవరి కోతయో గోధుమల కోతయో ముగిసే వరకు ఆమె ఎక్కడుందంట? తన అత్త దగ్గరే ఉంది అంటే ముగిసి అయిపోయింది. రెండో అధ్యాయం చివరికి వచ్చేసరికి ఎవరి కోత గోధుమల కోత రెండు కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మూడో అధ్యాయం మొదటి ఆమె మాట్లాడుతుంది. అయిపోయిన తర్వాత నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసింది అన్నాడు కదా. పాప అయిపోయిన విశ్రాంతి మాట్లాడుతున్నానంటే ఈ విశ్రాంతి భౌతిక సంబంధమైన విశ్రాంతి కాదు. ఏ విశ్రాంతి అని అంటే తన వివాహం గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. అలాగే సో తన వివాహం గురించి ఆమె మాట్లాడుతూ ఆమె ఎక్కడ పంపిస్తా ఉంది అని అంటే సమీప బంధువులకు బోయస్ దగ్గర ఆమె పంపిస్తా ఉంది. మీరు కింద చదివితే నువ్వు తైలం రాసుకో, బట్టలు కట్టుకో, ఇవన్నీ నువ్వు సిద్ధపడి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే బోయస్ దగ్గరికి వెళ్ళాలి. ఆమె సో బోయస్ దగ్గరికి ఆమె వెళ్తా ఉంది. 14 వచ్చింది చూడండి ఒకసారి. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళతో పండుకొని, అంతకుముందు చూడండి రూతు బోయస్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆయన ఎక్కడున్నాడు? కళ్ళంలో ఉన్నాడు. కళ్ళము అనగా కోత అయిపోయిన తర్వాత పొట్టుని గింజల్ని వేరు చేసే స్థలం అది. ఆమె అది కూడా ఏం చూపిస్తుందంటే చివరి కాలాన్ని చూపిస్తాం. గురుగులు గోధుమలు రెండు కలిసి పెరుగుతా ఉంటే దోతలు వచ్చేమన్నారయ్యా, గురుగులు ఎవడు విత్తాడయ్యా, మనం విత్తింది గోధుమలు కదా, తీసేయమంటారు వాటిని అన్నాడు. వద్దొద్దు, వాటిని ఎదగనివ్వండి, కోతకాలం వరకు ఎదగనివ్వండి. ఎదిగిన తర్వాత ఏం చేస్తున్నాడు యజమానుడు? ముందుగా గురుగులు కట్టలుగా కట్టి ఆమె వాటిని అగ్గిలో కాల్చి గోధుమల్ని కొట్టులో చేరుస్తూ ఉన్నాడు. అలాగే సో గోధుమల్ని కొట్టులో చేర్చడానికి ముందు ఏం జరుగుతుందంటే తూర్పాలు పడతారు, అందులో పుట్టని కూడా వేరు చేస్తారు. ఆ కాలము ఈ కాలమే. అలాగే సో ఇప్పుడు రూతు బోయజును వెతుక్కుంటూ వెళ్ళే కాలం ఇదే. రూతు బోయజు ఎక్కడున్నాడో కనుక్కోవలసిన కాలం కూడా ఇదే. అలాగే చూడండి, ఇప్పుడు బోయజు ఎక్కడున్నాడో కనుక్కోవాల్సిన బాధ్యత రూతు మీద ఉంది. ఆమె సో బోయజు ఎక్కడుంటాడు అని అంటే ప్రియ సంగమా ఈ గడి వర్తమానంలో ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడో కనుక్కోవాలి. ఏ సంఘంలో ఉన్నాడు? బాప్టిస్ట్ సంఘంలో ఉన్నాడా? రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నాడా? ఆమె ఇంకే పెంతుకోస్తు సంఘంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు అని అంటే బోయజ్ ఎక్కడ ఉంటాడంటే తన వాక్యంలో ఉంటాడు. బోయజ్ అనగా క్రీస్తు అయి ఉన్నాడు. సో ఆ క్రీస్తు ఎక్కడ ఉంటాడంటే ఈ కడకు ఏదైతే వాక్యం పంపించాడో ఆ క్రీస్తు అక్కడే ఉంటాడు. సో కాబట్టి రూతు వేరే ఏ పొలం దగ్గర పోలా, బోయజుని కనుక్కోవడానికి ఎక్కడికి వెళ్ళిందంటే బోయజు పొలంలో వెళ్తా ఉంది. అలాగే ఈరోజు మనం ఎక్కడ వెతకాలి యేసుక్రీస్తుని అని అంటే వేరే పొలంలో కాదు, క్రీస్తు యొక్క పొలంలో వెతకాలి. అలాగే ఈ గడి వర్తమానంలో వెతకాల. ఈరోజు నువ్వు క్రీస్తుని కనుక్కోవాలంటే గడి వర్తమానం దగ్గర రావాలా. ఈరోజు నువ్వు క్రీస్తు పాదాల దగ్గర కనుక్కొని పాదాల దగ్గర వచ్చి పడుకోవాలంటే ఈరోజు నువ్వు ఎక్కడికి రావాలంటే ఈ గడి వర్తమానం దగ్గరికి రావాలి. నువ్వు ఎక్కడ పోయినా సరే నువ్వు క్రీస్తుని అనుకోలేవు. బోయజు ఒక్క చోట నిద్రపోతున్నాడు. ఎక్కడనంటే ఆయన ధాన్యపు రాశి దగ్గర నిద్రపోతాడు. ఇంకా మేము పైకి చదివితే ఆయన ఎక్కడ నిద్రపోతాం ఒకసారి చూద్దాం. ఆయన ఎక్కడ నిద్రపోతున్నాడు? నాలుగోది, అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి, అతను ఎక్కడ పడుకుంటాడో నువ్వు దాన్ని గుర్తించాలి. ఆయన పండుకునే స్థలం అనగా సిలువ వేయబడిన స్థలం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే సిలువ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు క్రీస్తును అనుకోవాలి అంటే ఈ గడియ వర్తమానం ద్వారా నువ్వు సిలువ దగ్గరికి రావాలి. హల్లెలూయా. సో కాబట్టి ఆయన పండుకున్న స్థలం గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకున్న వాళ్ళను ఆమె
ఆ కళ్ళములకు ఆ కళ్ళములకు పోయి తన అత్త ఆజ్ఞాపించినంతయు చేశాను. బోయజు మనస్సున సంతోషించినట్టు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు. సో ఇప్పుడు బోయజు ఎక్కడున్నాడంటే ధాన్యపు కుప్ప దగ్గర ఉన్నాడు. ఆమె సో ధాన్యపు కుప్ప, ఆమె అది పిరమిడే ఉన్నది. ఆమె అది ఇదిగో ఇదే ఆమె పరిపూర్ణ మానవుని స్వరూపం. ఆమె సో ఈ లక్షణాలన్నీ ఎక్కడుంటాయో అక్కడే బోయజు ఉంటాడు. ఆమె విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశాయకరము, ఆమె దైవభక్తి, సహోదర ప్రేమ, ఇవన్నీ కూడా ఉన్న చోట బోయజు ఉన్నాడు. సో ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె కాళ్ళ దగ్గర పడుకుంది. ఉదయమైంది కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ దగ్గర పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచిను. చూడండి, ఒకరినొకరు గుర్తించక ముందే ఆమె లేచిందంట. అప్పటి వరకు బోయజు, రూత్ ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కానీ ఎవరికి కూడా ఆ విషయం తెలియదు, ఎందుకంటే చీకట్లో జరుగుతూ ఉంది అది. కాబట్టి రూతు, బోయజు యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది రహస్యమైనది. ఇది అందరికీ కూడా కనపడదు, ఇది లోపల జరిగేది. ఆమె ఇది రహస్యమైనది. కాబట్టి సంగమ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే వధువు వరుడు ఇద్దరు కూడా వాళ్ళు బహిరంగపరచబడటానికి ముందు, వారి వివాహం జరగడానికంటే ముందు అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు రహస్యంగా కలుసుకుంటారు, రహస్య ఐక్యతలకు వారు వెళతారు. ఆమె సో కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళతో పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచినప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళలోకి వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పాను. మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకునమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల ఎవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళింది. చూడండి, ఇప్పుడు ఆ బోయజు ఏం చేస్తానంటే ఆమెకి ఉదయాన్నే ఈ ఎవరిని ఆమె ఒళ్ళు పోస్తా ఉన్నాడు. ఆమె ఎప్పుడునంటే ఎక్కడనంటే ఇది కళ్ళలో జరుగుతూ ఉంది, అనగా ఇది చివరి కాలంలో జరుగుతూ ఉంది, అనగా ఇది 7వ సంఘకాలంలో జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు బోయజు, క్రీస్తు అని అంటే ఆయన కొలత కొలిసి పోస్తున్నాడు. 1, 2, 3, 4, 5 ఇక్కడ ఎవరు ఆయన పోస్తా ఉన్నాడు, అనగా వాక్యాన్ని ఇస్తా ఉన్నాడు. అదే 6 పోసిన తర్వాత ఇక ఆపేశాడంట పని ఆపి ఆ పని నుంచి ఆయన విశ్రమించి ఇప్పుడు నువ్వు అంటున్నాడు. ఆమె ఎక్కడ పంపిస్తున్నాడు? ఆమె నయోమి దగ్గర పంపిస్తా ఉన్నాడు. అదే సో ఇంకొకటి ఏంటంటే ఇది తీసుకెళ్ళి నయోమికి అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ ఎవరి ద్వారా పంపిస్తున్నాడు? రూతు ద్వారా పంపిస్తున్నామో నయోమికి, కానీ ఎవరి ద్వారా? రూతు ద్వారా దాన్ని పంపిస్తా ఉన్నాడు. అదే సో ఈ కాలంలో కూడా ఆయన 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 6 ముద్రలు చెప్పాడు. 7వ దగ్గర సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకుపోయి ఈ ముద్రలు, అనగా 7 ముద్రలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ముద్రలు అయితే ఆమె ఇశ్రాయేలు ప్రజలు, నయోమి అనగా ఇశ్రాయేలు ప్రజలై ఉన్నారు. అదే సో నయోమికి ఇవి ఉరుములై ఉన్నాయి. ఆమె మనకి 7 ముద్రలు అయితే వాళ్ళకి 7 ఉరుములు. అదే సో ఈ వాక్యం ఏ వాక్యం అయితే వధువుకు ప్రకటించబడిందో, ఏ వాక్యం అయితే అన్యులకు ఇవ్వబడిందో, ఏ వాక్యం అయితే రూతుకు ఇవ్వబడిందో, అదే వాక్యము మోసే ఏలియా ద్వారా ఆమె ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్తుంది. అదే సో మనకి ఏదైతే ఈ ముద్రలు చెప్పుకుంటున్నామో, ఈ ముద్రలు ఏం జరిగిందో మనం గమనిస్తా ఉన్నామో, ఏదైతే మనకి దేవుడు బయలుపరిచాడో ఈ వాక్యమే ఇప్పుడు రేపు మోసే ఏలియా ద్వారా ఎక్కడికి వెళ్తుందంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. సో ఎవరికి ఇప్పుడు రూతు ద్వారా ఇప్పుడు ఆ ఎవరు ఎక్కడికి వెళ్తున్నాయంటే నయోమి దగ్గరికి వెళ్తా ఉన్నాయి. ఆమె అలాగే ప్రియ సంగమ, దేవుడు ఈ కాలంలో ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన 6 ముద్రలు 7వ ముద్రగా తానే ఉండి 6 ముద్రలు ఓపెన్ చేస్తా ఉన్నాడు. 7వ ముద్ర నేనే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో 7వ ముద్రకు వచ్చేసరికి ఆయన ఆపేసాడు పని.
ఆపేసి ఇప్పుడేమంటాడంటే విమోచన కార్యాన్ని ముగించడానికి ఆయన వెళ్తా ఉన్నాడు. అప్పుడు నయం అంటుంది, అమ్మా ఎప్పుడైతే 6 కొలతలు ఎవరో చూసిందో ఆమంటుంది, ఇక నువ్వు విశ్రాంతి తీసుకో, విమోచన కార్యక్రమాన్ని అతడు ముగిస్తాడంటుంది. సో ఎప్పుడైతే నీకు 6 ముద్రలు వస్తాయో, 7వ ముద్ర రహస్యంగా ఉంటుందో అది నువ్వు చూస్తావో, నువ్వు వెంటనే ఏమి ముగించబడుతుంది అంటే విమోచన కార్యక్రమం ముగించబడుతుంది. అలాగే వధువు పూర్తిగా విమోచించబడుతుంది. వధువు యొక్క శరీరాన్ని దేవుడు విమోచించడానికి దాన్ని ఇక ఫినిష్ చేసే పనులు ఆయన ఉంటాడు. ఇక నెక్స్ట్ జరిగేది ఏమిటి అంటే ఈ శరీరం మార్పు జరగాల్సిన అవసరం. సో ఎప్పుడైతే 7 ముద్రలు బయలుపడతాయో, 7 ముద్రల యొక్క ప్రత్యక్షం మనకు వస్తుందో, ఆ తర్వాత విమోచన దేనికనంటే శరీరాలకు విమోచన వస్తుంది. హల్లెలూయా. కాబట్టి సంగమా 7 అనగా విశ్రాంతి అయినది. ఆమేన్. 7 అనగా దేవుడు విశ్రాంతి తీసుకునే దినమై ఉన్నది. అయితే దేవుడు విశ్రాంతి తీసుకోవడానికి అను చెప్పాను, దేవుడు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు 7వ దినాన అని అంటే, తనలాంటి మనిషి, తన పోలికలో ఒక మనిషి భూమి మీద ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది అదేంటంటే, కేవలం తన పోలికలో ఉన్న మనిషి మాత్రమేనా భూమి మీద ఉంది? కేవలం తన స్వరూపంలో ఉన్న మనిషి మాత్రమే భూమి మీద ఉన్నాడా? తన స్వరూపంతో పాటు, తన పోలికతో పాటు ఈ మనిషికి ఆమేన్ అధికారం కూడా ఉంది. హల్లెలూయా. ఏముంది? అధికారం కూడా ఉన్నది. చూడండి ఒకసారి ఆదికాండంలోకి వెళితే అక్కడ మనకి ఏం కనబడతా ఉంది అని అంటే, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు నరుని సృజించాడు. స్త్రీని గాను పురుషుడు గాను వారిని సృజించాడు. సో దేవుడు నరుని సృష్టించినప్పుడు ఆమేన్ తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు వారిని సృష్టించాడు. తన పోలిక అంటే ఏమిటి? తను ఆత్మ అన్నాడు కాబట్టి ఈ నరుడు కూడా ఆత్మ అన్నాడు. తాను థియోఫనీ అయి ఉన్నాడు కాబట్టి ఈ నరుడు కూడా థియోఫనీ ఉన్నాడు. తాను అగ్నిస్తంభమై ఉన్నాడు. ఎవరు? దేవుడు అగ్నిస్తంభమై ఉన్నాడు కాబట్టి ఈ సృష్టించబడినటువంటి మొదటి అధ్యాయంలో సృష్టించబడినటువంటి ఈ నరుడు కూడా అగ్నిస్తంభమై ఉన్నాడు. హల్లెలూయా. అంటే మీరు దేవుణ్ణి, ఈ నరుణ్ణి పక్కపక్కన చూస్తే మీకు చాలా తెలియదు, ఇద్దరు ఒకటే అనుకుంటాం, ఎందుకంటే ఇద్దరు పోలికలు ఒకటే. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సంగమా, దేవుడు ఆ రోజు విశ్రాంతి తీసుకునే ముందు ఆయన ఏం చూశాడంటే, తనలాంటి ఒక అగ్నిస్తంభాన్ని చూస్తూ ఉన్నాడు, తనలాంటి ఒక థియోఫనీ బాడీని చూస్తూ ఉన్నాడు. ఆమేన్. సో అలాగే ఆ థియోఫనీ బాడీలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఏకమై ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ థియోఫనీ యొక్క చేతిలో ఆమేన్ హక్కు పత్రం కూడా ఉన్నది. అలాగే థియోఫనీ చేతిలో ఏమున్నది? హక్కు పత్రం ఉన్నది. ఆమేన్. సో ఆ ముద్రించిన విమోచన గ్రంథం ఉన్నది. అలాగే సో ఆ విమోచన గ్రంథం ఎప్పుడైతే ఆదాము ఎంతకాలం అయితే దాన్ని పట్టుకుని ఉన్నాడో, ఇప్పుడు ఆదాము భూమి మీద అధికారం చెలాయిస్తా ఉన్నాడు. అలాగే సో ఆదాము రమ్మంటే సింహం వస్తా ఉంది, ఏనుగు పిలిస్తే ఏనుగు వస్తా ఉంది, ఆమె తిమింగలం రమ్మంటే తిమింగలం వస్తా ఉంది. ఏ పని చేయమంటే ఆ పని చేస్తా ఉన్నాయి. గాలి ఆగమంటే ఆగుతా ఉంది, తుఫాను ఆగమంటే ఆగుతా ఉంది, నది నీ దిశను మార్చుకోమంటేనే మార్చుకుంటా ఉంది. ఏమిటి ఇక్కడ అనంటే, ఆదాము ఈ భూమి మీద దేవుని పోలిక, దేవుని స్వరూపంతో పాటుగా అధికారాన్ని కూడా కలిగి ఉన్నాడు. అలాగే సో ఎందుకు వచ్చింది ఈ అధికారం? ఎలా వచ్చింది ఈ అధికారము అనంటే, ఆదాము దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, ఆదాము దేవుడి కింద ఉన్నాడు కాబట్టి, ఆదాము దేవుడితో పరిపూర్ణమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఆదాము దేవుడి కింద ఉన్నటువంటి ఆదాముకి కూడా ఆ అధికారం సంక్రమిస్తా ఉంది. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువుని ఆయన పిలిచాడు, నా దాసుడు బాగలేడు, నువ్వు వచ్చి స్వస్థపరచని చెప్పినప్పుడు యేసు ప్రభు స్వస్థపరచడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ దాసుడు అతను అంటాడు, అల్లుడు రోమిడు అతను అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటిలోకి రావడానికి నేను యోగ్యుడిగా అని అంటాడు. నీవు మాట మాత్రం సరదు, ఎందుకంటే నేను కూడా అధికారములకు లోబడినవాడు.
కాబట్టి నేను ఎవరైనా సరే రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అలాగే నీవు కూడా అధికారం కలిగిన వాడు. కాబట్టి నీవు మాట సెలవిస్తే చాలు దెయ్యం వెళ్ళిపోద్ది, నీవు మాట సెలవిస్తే చాలు రోగం మాయమైపోద్ది. కాబట్టి నువ్వు చేయవలసింది కేవలం మాట సెలవు అన్నాడు. వెంటనే యేసు ప్రభువు ఆశ్చర్యపోయి, ఇలాంటి విశ్వాసం నేను ఇశ్రాయేలులో ఎక్కడా చూడలేదు, ఇంతటి గొప్ప విశ్వాసతను కలిగి ఉన్నాడు. ఎందుకనంటే ప్రియ సంగమా, చూడండి, ఎప్పుడైతే మనము అధికారం కింద లోబడతామో మనకు అధికారం ఉంటుంది. ఇప్పుడు పోలీసు ఉన్నాడండి, ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు, చెప్పిన ఎగ్జాంపుల్, అతడు రోడ్డు మీద నిలబడి స్టాప్ అని చెప్పాడు అనుకోండి, ₹1,00,00,000 కారు 3000 cc 100 కిలోమీటర్లకు 150 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. కానీ అతను కనుక బట్టపరచిన వ్యక్తి అయి ఉండొచ్చు, అతనికి బలం లేకపోయి ఉండొచ్చు, అతను జస్ట్ స్టాప్ అన్న బోర్డు చూపిస్తే చాలు నిలబడి, ఆ కారు దెబ్బకి బ్రేకులు పడాల్సిందే, అది ఆగాల్సిందే. ఎందుకని? అది తన శక్తి కాదు, అది అధికారం లేదు. సో ఈ అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన వెనకాల ఎవరు ఉన్నారంటే ప్రభుత్వం ఉంది. ఆమె అదే అతనికి ఉన్నటువంటి అధికారం ఎలా వచ్చింది? ప్రభుత్వం దగ్గర అతను అది ప్రభుత్వం కింద ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం అతనికి నేను నీకు ఇదిగో పోలీసు ఉద్యోగం ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఒక అపాయింట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు అతని మాటకి ఇప్పుడు శక్తి ఉంటుంది, అతనికి అధికారం ఉంటుంది. ఆమె అదే ఆ అధికారాన్ని ప్రభుత్వం సస్పెండ్ చేస్తే డిస్మిస్ చేసింది అనుకుందాం. డిస్మిస్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఎదురుపోయి కారు ఆపుకున్నాడు అనుకో, ఆగుద్ది? అది ఆగదు. ఎందుకంటే అంతకుముందు అధికారం ఇప్పుడు ఆగట్లేదు, అంతకు ముందు అతను అధికారం కింద ఉన్నాడు కాబట్టి అతనికి అధికారము ఉన్నది. ఇప్పుడు అధికారం కింద లేడు కాబట్టి, అంటే ఆ పైన ఉన్నటువంటి అధికారం ఇతను తెగదెంపు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇతను కూడా అధికారము అవుతుంది. అలాగే ఏదైనా తోటలో ఈ భూమి మీద ఆదాము అధికారం కలిగి ఉన్నాడు. ఈ సముద్రపు చేపల మీద, జంతువుల మీద, ప్రకృతి మీద ఆదాము అధికారం చెలాయిస్తా ఉన్నాడు. ఎందుకని అధికారం చెలాయిస్తా ఉన్నాడు అని అంటే, ఈ ఆదాము ఈ థియోఫనీ, ఈ చిన్న థియోఫనీ ఆమె పెద్ద థియోఫనీ అయినటువంటి దేవుడితో సత్సంబంధం కలిగి ఉన్నది. దేవుడి కింద ఈ థియోఫనీ అని ఈ ఆదాము, ఈ ఆత్మ నరుడైనటువంటి ఈ ఆదాము దేవుడి అధికారం కింద ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగా చేస్తా ఉన్నాడు కాబట్టి అప్పుడు ఈ ఆదాముకి అధికారం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దేవుడితో సంబంధం కట్టేపోతో ఈ అధికారం కూడా పోతుంది. అలాగే సో కాబట్టి ఇప్పుడు ఆదాము కేవలం దేవుడి పోలికలో మాత్రమే లేడు, దేవుడి స్వరూపంలో మాత్రమే కాదు, దేవుని యొక్క అధికారం కూడా ఆదాముకున్నది. అలాగే అనగా అతని చేతిలో హక్కు పత్రం ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈ సంగమ ఈ ఆదాము ఆత్మనరుడుగా ఉన్నటువంటి ఆదాము ఎప్పుడైతే శరీరంలోకి వచ్చాడో, ఎప్పుడైతే ఈ శరీరంలో భార్య భర్తతో కూడా వేరైపోయారో ఇప్పుడు ఏమొచ్చిందంటే పాపం అనేది అంటారండి. దేవుడు చేయబోతున్న పని వీళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు దేవుడితో సంబంధం కట్టేపోయింది. కాబట్టి ఇప్పుడు ఆదాముకి పులి ఇట్లా అంటే మాట వింటలేదు, గాలి ఆగుంటే ఆగట్లా. దానికి కారణం ఏంటంటే పైన అధికారితోటి ఈయన సంబంధం కట్టేపోయింది. అలాగే సో ప్రియ సంగమా, ఈ రోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే తెగిపోయినటువంటి సంబంధం మరలా ఇప్పుడు అంటు కట్టబడతా ఉంది. అలాగే సో ఈ గడే వాక్యము, ఈ గడే వర్తమానం ఏం చేస్తా ఉంది అంటే తెగిపోయినటువంటి సంబంధాన్ని మళ్ళీ తిరిగి అతికిస్తూ ఉంది. అలాగే సో కాబట్టి దానికోసమే ఈ వర్తమానం వచ్చింది. తిరిగి మరలా మన యొక్క యథాస్థానానికి మనం చాచల కోసమే అధికారం వచ్చింది. ఆదాము పడిపోకముందు ఏ అధికారం అయితే కలిగి ఉన్నాడో ఆ అధికారాన్ని తిరిగి మనకు ఇవ్వడం కోసమే ఈ వర్తమానాన్ని దేవుడు తీసుకొస్తాడు. అలాగే సో అది తీసుకొచ్చేటప్పుడు దేవుడు ఎలా వస్తా ఉన్నాడు అని అంటే చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 10
బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచింది. ఆయన మేఘము ధరించుకున్నాడు. చూడండి, ఎవరు దిగి వస్తున్నారు? బలిష్ఠుడైన దూత. బలిష్ఠుడైన దూత ఎవరు అంటే యేసుక్రీస్తు అన్నాడు. ఈ బలిష్ఠుడైన దూత ఎవరు అంటే ఈయన థియోఫనీ అన్నాడు. ఈ బలిష్ఠుడైన దూత శరీరంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు కాదండి, గుర్తుపెట్టుకోండి. ఈయన యేసుక్రీస్తే, కానీ ఈయన థియోఫనీలో ఉన్న యేసుక్రీస్తు. ఈయన యేసుక్రీస్తే, కానీ అగ్నిస్తంభంలో ఉన్న యేసుక్రీస్తు. ఈయన యేసుక్రీస్తే ఎవరంటే పౌలు ఎవరైతే తెలుసుకున్నాడో ఆ యేసుక్రీస్తే. హల్లెలూయా. చూడండి, శిష్యులతో కలిసి తిరిగినటువంటి యేసుక్రీస్తు కాదు, ఈయన మానవుడైనటువంటి యేసుక్రీస్తు కాదు. ఈయన బలిష్ఠుడైనటువంటి దూత, అనగా థియోఫనీ, అనగా అగ్నిస్తంభంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. దిగి వచ్చుట చూచితిని, ఆయన మేఘము ధరించుకునిండెను, ఆయన శిరస్సు మీద మేఘధనుస్తుండెను, ఆయన ముఖము సూర్యబింబు వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. చూడండి, ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే మనకి బలిష్ఠుడైన దూత అనగా థియోఫనీ కనపడతా ఉంది. బలిష్ఠుడైన దూత అనగా అగ్నిస్తంభం కనపడతా ఉంది. బలిష్ఠుడైన దూత అనగా వాక్య శరీరం కనపడతా ఉంది. హల్లెలూయా. సో ఈ వాక్య శరీరము ఏం చేస్తా ఉంది అని అంటే చేతిలో చిన్న పుస్తకాన్ని కలిగి ఉన్నాడు, విప్పబడినటువంటి పుస్తకాన్ని కలిగి ఉన్నాడు. ఈ విప్పబడినటువంటి పుస్తకం ఏమిటో కాదు, కానీ ఏ పుస్తకాన్ని అయితే, ఏ పత్రాన్ని అయితే ఆ ఆదిలో ఆదాము కోటాడో, ఆమేన్. సో అదే పత్రం ఇప్పుడు దేవుని చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు దేవుని చేతిలో నుండి ఇప్పుడు ఈ బలిష్ఠుడైన దూత తీసుకొని దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతకుముందు ముద్ర వేయబడి ఉంది, ఇప్పుడు దాన్ని దేవుడు విప్పాడు. విప్పి ఆయన తీసుకొని వస్తా ఉన్నాడు. సో తీసుకొని వచ్చేప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే అగ్నిస్తంభంగా ఉన్నాడు. హల్లెలూయా. తీసుకొచ్చేప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? థియోఫనీలో ఉన్నాడు. సో థియోఫనీ, అలాగే ఆయన చేతిలో ఇవ్వబడినటువంటి పుస్తకం లేదంటే హక్కు పత్రము కనబడతాం. ఒకప్పుడు ఆ ఏదైనా తోటలో లేదంటే భూమి మీద ఎవరున్నారంటే ఆదాము ఉన్నాడు. ఆ విధంగా థియోఫనీ, అగ్నిస్తంభం. ఆదాము చూస్తే ఏం కనపడుతుంది మనకి? అగ్నిస్తంభం. ఆదాము చూస్తే ఏమని చూస్తాం మనం? థియోఫనీని చూస్తాం. ఆదాము చూస్తే ఏమని చూస్తాం మనం? వాక్య శరీరాన్ని చూస్తాం. ఆయన చేతిలో ఏమున్నది? హక్కు పత్రం ఉన్నది. హల్లెలూయా. ఆ హక్కు పత్రం ఉండబట్టే భూమి మీద ఆయన అధికారము చలాయిస్తా ఉన్నాడు. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు అదే సీన్ ఇప్పుడు కనపడతా ఉంది ప్రకటన గ్రంథంలో. ఆమేన్. సో ఇప్పుడు ఆయన బలిష్ఠుడైనటువంటి దూతగా దిగి వచ్చాడు, ఆయన అగ్నిస్తంభంగా దిగి వస్తా ఉన్నాడు. ఆమేన్. థియోఫనీలో వస్తా ఉన్నాడు, ఆయన వాక్య శరీరంగా వస్తా ఉన్నాడు. ఆయన చేతిలో ఇవ్వబడినటువంటి పుస్తకం అన్నది. అలాగే చూడండి, కింద చూస్తే ఆయన తన కుడిపాదం సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించింది. ఆమేన్. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక కాలు కుడిపాదము సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద ఆయన మోపి నిలబడి ఇప్పుడు గొప్ప శబ్దంతో ఆర్భటిస్తా ఉన్నాడు. ఆయన ఉరుముల్ని లేదంటే ఆ ముద్రను ఆయన బయలుపరుస్తా ఉన్నాడు. ఏమిటిది అనంటే ఆయన యొక్క అధికారాన్ని చెలాయిస్తా ఉన్నాడు. అలాగే కుడిపాదము సముద్రం మీద, కుడిపాదము సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద. ఎందుకు పెడుతున్నాడు దాని మీద? సముద్రం నుంచి ఒక మృగం బయటకు వస్తాం, భూమి నుంచి ఇంకొక మృగము బయటకు వస్తాం. ఈ రెండు మృగాల్ని ఆయన తన అధికారం చేత అడుస్తూ ఉన్నాడు. సో థియోఫనీ లాగా అగ్నిస్తంభం లాగా వచ్చినటువంటి ఈయన తన అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి మృగం మీద, సముద్రం మీద ఉన్నటువంటి మృగాన్ని ఆయన అడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద తన వధువు ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు ఈ సంగమ ఎప్పుడైతే ఈ సీన్ దేవుడు చూస్తా ఉన్నాడో ఇప్పుడు దేవుడు విశ్రాంతిలోకి వెళ్తా ఉన్నాడు. ఆ ముద్రను ఆయన విప్పుతూ ఉన్నాడు. విప్పిన తర్వాత ఇప్పుడు ఇదిగో ఒక థియోఫనీ, ఒక అధికారంతో ఇప్పుడు ఆ థియోఫనీ దిగి వస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్తాడంటే తన పని అంతటిని కూడా దేవుడు ముగించి ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్తాడు. ఎందుకంటే ప్రవక్త చెప్పాడు 7వ ముద్ర ఏం చేస్తుందంటే, ఒకసారి నేను చదివి ముగిస్తాను. ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ అండ్ ద సీల్ ఆఫ్ గాడ్, మృగం యొక్క ముద్ర మరియు దేవుని యొక్క ముద్ర అనేటువంటి వర్తమానం 61వ సంవత్సరంలో బోధించాడు ఆయన. 2వ నెల 17వ తారీఖున. ఇందులో 61వ
పేరాలో ప్రవక్త అంటున్నాడు, సబ్బాత్ డే ఈజ్ నాట్ ఎ సీల్. సబ్బాతు దినము, విశ్రాంతి దినము అన్నది ఈరోజు ఒక ముద్ర కాదు. ఈరోజు సబ్బాతు దినం అనేది ఈరోజు ముద్ర కాదు. ఏ సబ్బాత్ డే వాజ్ ఎ సీల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. సబ్బాతు దినం అనేది ఒకప్పుడు అది దేవుని సృష్టికి ముద్రగా ఉన్నది. హల్లెలూయా. సబ్బాత్ డే వాజ్ ఏ సీల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ఒకప్పుడు దేవుడి యొక్క సృష్టికి అది ముద్రగా ఉన్నది. ముద్ర అనగా ఏమిటి? హీ ఫినిష్డ్ ఇట్ దెన్ అండ్ సీల్డ్ ఇట్. ఆయన ముగించాడు, అలాగే దాన్ని ముద్రించాడు. ముద్ర దేని సూచిస్తుంటే ముగించిన కార్యానికి సూచనగా ఉంటుంది. అలాగే సో ప్రవక్త అన్నాడు, సబ్బాత్ అనగా విశ్రాంతి దినము ఒకప్పుడు దేని సూచిస్తా ఉంది అని అంటే దేవుని యొక్క సృష్టి ముగించబడింది అనడానికి ముద్రగా ఉంది. అలాగే సో దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సృష్టి ముగించబడింది. ఆమె సో ఒకటి ముగించబడింది అన్నప్పుడు దేవుడు ఒక ముద్రని ఇస్తాడు. అలాగే విశ్రాంతి ఎప్పుడు అంటే సృష్టి అనేది ముగించబడింది కాబట్టి దేవుడు దాన్ని విశ్రాంతి అనేటువంటి ముద్రని ఇస్తా ఉన్నాడు. ఆమె విత్ హిస్ సబ్బాత్. సో దేవుడు తన యొక్క విశ్రాంతితోటి దేవుడు దాన్ని ముగించి ముద్రించాడు అంటున్నాడు. అంటే దేవుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు, చేస్తూ ఉన్నాడు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5, 6 రోజులు. 7వ రోజున ఆయన ఆ విశ్రాంతిని తన విశ్రాంతితోటి ఆ సృష్టి కార్యాన్ని ఆయన ముగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బట్ ఇట్ వాజ్ ఎ టైప్ ఆఫ్ ద క్రిస్టియన్ సబ్బాత్. కానీ అది క్రైస్తవుల విశ్రాంతికి అది సూచనగా ఉన్నది. ఇశ్రాయేలీయుల విశ్రాంతి, ఆదిలో దేవుని విశ్రాంతి, అది దేన్ని సూచిస్తా ఉంది అంటే క్రైస్తవుల విశ్రాంతికి సూచనగా ఉన్నది. Now, after he had finished his creation, he gave them the Sabbath as a seal. సో ఆయన సృష్టిని పూర్తి చేసినప్పుడు ఆయన విశ్రాంతి దినాన్ని ఒక గుర్తుగా ఒక ముద్రగా ఇచ్చి ఉన్నాడు. దట్ హీ హాడ్ ఫినిష్డ్ హిస్ క్రియేషన్. ఎందుకు ఆయన ఇచ్చాడు ఆ ముద్రని అంటే నేను నా సృష్టిని ముగించాను అని చెప్పడానికి. Amen. Then when he finished his plan of salvation, he had another seal. అన్నాడు ఇప్పుడు ఆయన ఎప్పుడైతే తన యొక్క రక్షణ కార్యాన్ని ముగిస్తాడో అప్పుడు కూడా ఆయన ఒక ముద్ర కలిగి ఉంటాడు. హల్లెలూయా. సో సృష్టిని ముగించినప్పుడు దేవుడు ఒక ముద్ర ఇస్తా ఉన్నాడు. అలాగే ఆయన తన యొక్క రక్షణ కార్యాన్ని ముగించినప్పుడు కూడా ఒక ముద్రను తీసుకుని వస్తాడు. అలాగే సో సృష్టిని ముగించినప్పుడు విశ్రాంతి అనే ముద్ర తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఆయన రక్షణ కార్యాన్ని, విమోచన కార్యాన్ని ముగించినప్పుడు కూడా ఆయన విశ్రాంతి అనేటువంటి ముద్రను తీసుకుని వస్తాడు. అలాగే కాబట్టి ఈరోజు 7వ ముద్ర ఏం చేస్తా ఉంది అని అంటే మన యొక్క రక్షణని, విమోచన కార్యాన్ని అనేది ముగిస్తా ఉన్నది. ఆమేన్. ప్రవక్త వర్తమానం చెప్తే అది సమయాన్ని ముగిస్తా ఉంది. ఆమేన్. సో ప్రవక్త అన్నాడు ఇంకొక వర్తమానంలో the 7th seal, 7వ ముద్ర అనే వర్తమానం 77వ పేర. The 8th chapter only reveals the scene of the 7th seal, where nothing else is revealed. Now nothing is not revealed in the 7th seal. 8వ అధ్యాయం, ప్రకటన 8వ అధ్యాయము ఏమి చూపిస్తా ఉందనంటే అక్కడ 7వ ముద్రలో ఏమీ కూడా బయలుపరచలేదు దేవుడు అని చూపిస్తా ఉంది. ఆమేన్. It is revealing of the 7th seal is perfectly new. 7వ ముద్రను ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఏమీ కూడా ప్రత్యక్షపరచబడట్లేదు, ఏమీ కూడా తెలియట్లేదు. అంతా కూడా మ్యూట్ లో ఉంది, అంతా కూడా సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా ఉన్నది. ఆల్ ద వే బ్యాక్ ఫ్రమ్ జెనసిస్ ఆర్ ది 7th seal is spoke of. ఆది కాండం నుంచి కూడా ఈ 7వ ముద్ర మాట్లాడబడతా ఉంది, చెప్పబడతా ఉంది. అంటే 7వ ముద్ర కేవలం ప్రకటన గ్రంథంలో లేదు, అన్నాడు ఆది కాండంలో కూడా ఉంది అంటున్నాడు. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఇన్ స్పీకింగ్ హిమ్సెల్ఫ్ టోల్డ్ ఆఫ్ ది ఎండ్ టైమ్. యేసుక్రీస్తు తాను స్వయంగా మాట్లాడుతూ చివరి దినాల గురించి మాట్లాడాడు. when he got told all 6 seals, ఆయన ఎప్పుడైతే 6 ముద్రల గురించి చెప్పాడో మత్తయి సువార్తలో, when he got to the 7th, ఆయన 7వ ముద్ర దగ్గరికి వెళ్ళి he stopped. 6 ముద్రలు చెప్పేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం చెప్పిన తర్వాత ఆయన 7వ ముద్ర చెప్పకుండా వదిలేశాడు.
స్టాప్. అంటే ఏడో ముద్ర గురించి దేవుడు ఏది కూడా బయలుపడుతుంది, సైలెంట్ గా ఉంటున్నాను ఆమె. 2:31 అదే 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 ఏడో ముద్ర అర్థమా. We must remember that this seventh seal is the end of time of all things. చూడండి, ఏడో ముద్ర ఎప్పుడైతే వస్తుందో, ఏడో ముద్ర ఇది సమయాన్ని ముగిస్తుంది. అలాగే ఏడవ ముద్ర అనగా ఏడవ దినాన దేవుడు ఒక ముద్రనే తీసుకొచ్చాడు. అది ఆయన అన్నాడు, ఆయన విశ్రాంతి అనే ముద్ర అంటున్నాడు. ఏమిటిది? ఏం చూపిస్తా ఉంది విశ్రాంతి అనే ముద్ర? దేవుని విశ్రాంతి అనేటువంటి ముద్ర ఏం చూపిస్తా ఉందనంటే సృష్టి ముగించబడింది అని చూపిస్తాం. అలాగే ఇప్పుడు దేవుడు ఏడవ ముద్ర తీసుకొస్తా ఉన్నాడు. సో ఈ ఏడవ ముద్ర ఏం చూపిస్తా ఉంది అంటే కాలం ముగించబడింది అని చూపిస్తా ఉంది. సో ఏడవ ముద్ర ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడు వస్తుంది అంటే అన్ని ముగించబడిన తర్వాత వస్తుంది. ఏడవ ముద్ర వచ్చిందంటే ముగించబడిన కార్యానికి సూచన. అలాగే ఏం ముగించబడతా ఉంది అంటే సీల్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టైం, సమయం యొక్క ముగింపు. ఆఫ్ ఆల్ థింగ్స్, అన్నిటికీ కూడా అది ముగింపు. దట్ ఈస్ రైట్. The things written in the seven seal book sealed, ఏడవ ముద్రలో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా అవి ముద్రించబడి ఉన్నాయి. ఆమేన్. Of the plan of redemption from before the foundation of the world, it every bit ends. ఇప్పుడు ఈ ఏడవ ముద్రలో ఏమి రాయబడి ఉంది అనంటే విమోచన ప్రణాళిక రాయబడి ఉంది. ఇప్పుడు ఏడవ ముద్ర ఆయన విప్పినప్పుడు ఏడవ ముద్ర ఏం చేస్తా ఉంది అంటే విమోచన ప్రణాళిక కూడా ముగిస్తాం. అలాగే ఈ విమోచన ప్రణాళిక మొదటి నుంచి ఉంది, మొదటి నుంచి బైబిల్ అంతట్లో కూడా రాయబడతా ఉంది. అది ఎక్కడ ముగిస్తా ఉంది అంటే ఏడవ ముద్ర ద్వారా ముగించబడతా ఉంది. అలాగే ఇంకా చెప్తున్నాడు, ఇట్ ఈస్ ద ఎండ్. ఏడవ ముద్ర అనగా ఇది ముగింపు. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ స్ట్రగ్లింగ్ వరల్డ్. ఇది కష్టపడుతున్నటువంటి ప్రపంచానికి ఒక ముగింపు. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ స్ట్రగ్లింగ్ నేచర్. కష్టపడుతున్నటువంటి ప్రకృతికి ఇది ముగింపు. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది ప్రతిదానికి ముగింపు ఉన్నది. అలాగే ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ట్రంపెట్స్. బోర్లకు కూడా ఇది ముగింపు. అలాగే ఇక ఎలాంటి రహస్యాలు కూడా లేవు. ఏడవ ముద్రతోటి రహస్యాలన్నీ కూడా ముగించబడ్డాయి. ఏడవ దూత పలుకు దినములో సమస్త మరణము సమాప్తమగును. అలాగే సో ఏడవ ముద్ర వచ్చిందంటే దేవుడు అన్నిటినీ కూడా ముగిస్తూ ఉన్నాడు, ముగించాడని అర్థం. అలాగే ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ వయల్స్. అది పాత్రలకి, ఉగ్రత పాత్రలు కూడా అది ముగింపోయి ఉన్నది. ఆమేన్. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ఎర్త్. భూమికి కూడా అది ముగింపోయి ఉన్నది. ఆమేన్. ఇట్ ఈస్ ఈవెన్ ద ఎండ్ ఆఫ్ టైం. సమయానికి కూడా అది ముగింపోయి ఉన్నది. హల్లెలూయా. టైం రన్స్ అవుట్. సమయం వెళ్ళిపోతా ఉంది. ద బైబిల్ సెడ్ సో. మాథ్యూ ద 7th చాప్టర్, మత్తయి సువార్త 7వ అధ్యాయము, రెవల్యూషన్ ద 7th చాప్టర్, ప్రకటన 7వ అధ్యాయము, ఆర్ 10th చాప్టర్ 10వ అధ్యాయము 1 to the 7th verse, 1 నుంచి 7వ వచనం వరకు టైం రన్స్ అవుట్. కాలము ముగించబడతా ఉంది. ద ఏంజెల్ సెడ్ టైం విల్ బి నో మోర్. ఇక సమయం ఎంత మాత్రం కూడా ఉండదు. నీకు ఆలస్యం ఎంత మాత్రము ఉండదు. వెన్ దట్ ఇన్ ద డేస్ ఆఫ్ దిస్ గ్రేట్ థింగ్ టు హ్యాపెన్. ఈ రోజు ఈ ఏడవ దూత పలుకు దినములో సమస్త మర్మము సమాప్తమగును. కాబట్టి ఏడవ ముద్ర ఏమి చూపిస్తా ఉంది అంటే ఇక అన్నిటికీ కూడా అది ముగింపు, కాలానికి ముగింపు, స్ట్రగులింగ్ లేదంటే కష్టపడే లోకానికి ముగింపు. ఆమె అలాగే శ్రమలకు ముగింపు. ఆమె అలాగే బోర్లకు ముగింపు. ఆమె మరణాలన్నిటికీ కూడా అది ముగింపు అన్నది. అంటే దాని అర్థం దేవుడు విశ్రాంతి తీసుకుంటాడు. ఏడవ ముద్ర వచ్చింది అని అంటే, ఏడవ ముద్ర రివీల్ చేయబడింది అంటే దాని అర్థం ఇక దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు. సమస్తం కూడా ముగించబడింది. ఆమేన్. కాబట్టి సంగమా, ఎందుకు దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి వధువు ఈ ముద్రల విప్పడం ద్వారా, ఈ ముద్రల యొక్క ప్రత్యక్ష ద్వారా ఆమె ఆయనలాగా మారుతుంది. చూడ బైబిల్లో రాయబడింది, మీకు ఆ వాక్యం తెలుసు. అదేంటంటే సూర్యుడి వెలుగున్నది, చంద్రుడి వెలుగున్నది. ఆమె ఆ దినమున సూర్యుని వెలుగు ఒక దినంలో 7 దినములంతా వెలుగుంటుంది. సూర్యుని వెలుగు 7 దినములంతా వెలుగుంటుంది. అలాగే చంద్రుడు సూర్యులాగా ఉంటాడు.
అంటే సూర్యుడు చంద్రుడు ఆమె మనం చూస్తే ఇది సూర్యుడు అని చెప్పగలం, చంద్రుడు చూస్తే ఇది చంద్రుడు అని చెప్పగలం. ఆమె ఆ రోజు ఉంది, వేరుగా చెప్పేటువంటి రోజు ఉంది. కానీ ఒక రోజు వస్తుంట, ఆ రోజు సూర్యుడి వెలుగు చంద్రుడి వెలుగు రెండు ఒకటే. అలాగే ఇప్పుడు మీరు బయటకు వచ్చి ఏది సూర్యుడు అంటే మీరు చెప్పగలరా? సూర్యుడు చంద్రుడు దేని పెట్టి చెబుతాం మనం? వెలుగులు పెట్టే కదా. ఇప్పుడు ఒక రోజు వస్తుందంట, ఆ రోజు ఈ రెండు వెలుగులు సమానంగా ఉంటాయంట. సూర్యుడిలాగా చంద్రుడు ఉంటాడు, అప్పుడు చంద్రుడికి సూర్యుడికి ఇక వ్యత్యాసం లేదు, అలాగే ఇక తేడా లేదు. సో కాబట్టి ఇప్పుడు సూర్యుడిని చూసి అదేంటి చంద్రుడిని చూసి సూర్యుడు కదా అంటాం, ఇంకో పక్క సూర్యుడు కనపడుతూ ఉంటాడు. మరి ఇతను ఎవరు? ఇదే సూర్యుడు ఎవరు? ఇంతకి ఎవరు సూర్యుడు? చంద్రుడు ఏడి అన్నట్టుగా ఉంటాడు. అంటే అదేంటంటే ఆ దినము ఏ సంగమా, చంద్రుడు అనగా సంఘమైనది, చంద్రుడు అనగా వధువైనది, సూర్యుడు అనగా యేసుక్రీస్తు అన్నాడు. అలాగే ఒకనొక దినం రాబోతా ఉంది, ఈ చంద్రుడి వెలుగు అనగా సంఘం యొక్క వెలుగు, సంఘం యొక్క మహిమ సూర్యుడితో సమానమైనటువంటి మహిమ రాబోతా ఉంది. 7 దినముల వెలుగు రాబోతా ఉంది. అదేదో కాదు, ఈ రోజే, ఈ దినమే. అలాగే సో 7 దినాల వెలుగు అంటే 7 సంఘకాలాల వెలుగు ఒకేసారి ప్రోక్షింపబడుతున్నటువంటి సమయం ఈ సమయమే. 7 ముద్రల ప్రత్యక్షత ద్వారా ఈ 7 సంఘకాలంలో ఉన్నటువంటి వాక్యం అంతటిని కూడా, వెలుగంతటిని కూడా దేవుడు ఇప్పుడు సంఘం మీదకి ప్రోక్షిస్తున్నప్పుడు ఇప్పుడు సంఘము యేసుక్రీస్తులాగా మారుతా ఉంది. సంఘాన్ని చూస్తే యేసుక్రీస్తు చూసేట్టు ఉంది. అలాగే ఇప్పుడు ఎలా ఉందంటే, ఏదైనా తోటలో వాడు శరీరంలోకి రాకమునుపు అవ్వ ఆదాములు ఏకంగా ఉన్నారు. అవ్వ ఆదాములు చూసినప్పుడు నీకు తేడా తెలియదు. ఇంకో దేవుడికి ఆదాము కూడా తేడా తెలియదు. ఆయన చూసినా థియోఫనీ, ఏం చూసినా థియోఫనీ. ఆయన చూసినా అగ్నిస్తంభం, ఏం చూసినా అగ్నిస్తంభమే. అలాగే కానీ ఎప్పుడు వాళ్ళు వేరుగా కనపడుతున్నారు? భార్యాభర్త ఇద్దరు, ఒకప్పుడు భార్యాభర్త ఇద్దరు సమానమే. వాళ్ళిద్దరు దేవుడు దీవించాడు, వాళ్ళిద్దరు కూడా అధికారం ఇచ్చాడు. స్త్రీకి కూడా ఈ భూమి మీద అధికారం ఇచ్చాడండి, పురుషుడితో సమానంగా. కానీ ఎప్పుడు వాళ్ళు వేరైపోయారు? ఎప్పుడు స్త్రీ అధికారం వచ్చి తీయబడింది అంటే శరీరంలోకి వచ్చి వేరుపడిన తర్వాత, పాపం చేసిన తర్వాతే ఆమె యొక్క అధికారాన్ని ఆమె కోల్పోయింది. పురుషునితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని ఆమె కోల్పోయింది. ఆమె ఎందుకనంటే అక్కడ వేరు జరిగింది, వేరుపరటం జరిగింది. కానీ ఒకనొక రోజు రాబోతా ఉంది, ఆమె ఆయన ఇద్దరు కలుసుకునే రోజు రాబోతుంది. హల్లెలూయా. చూడండి, కల్వరి శిలువలో యేసుక్రీస్తుతో పాటుగా వధువు ఆయననే ఉంది. కానీ ఎప్పుడైతే కల్వరి శిలువలో ఆపరేషన్ జరిగిందో, ఇప్పుడు వధువు బయటకు వచ్చింది, యేసుక్రీస్తు నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె పడిపోయింది, ఆమె బలహీనమైంది. కానీ దేవుడు ఆమెని వాక్యంతో పోషిస్తా ఉన్నాడు. 7 సంఘకాలంలో ఆయన వాక్యంతో ఆమెనే పోషిస్తా ఉన్నాడు. చివరికి 7వ సంఘకాలంలోకి వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఓ వధువా, నా భార్య, నా పెళ్లి కుమార్తె, నువ్వు ఇప్పుడు దాకా బలహీనంగా ఉన్నావు, ఇదిగో 7 దినముల వెలుగును నేను నీకు ఇస్తా ఉన్నాడు. అలాగే ఇప్పుడు దాకా నువ్వు బలహీనంగా కనపడ్డావు, ఇప్పుడు దాకా నువ్వు చాటగా కనపడ్డావు. కానీ ఇప్పుడు ఈ 7వ సంఘకాలంలో 7వ దినాన నేను నీకు 7 వెలుగునిస్తా ఉన్నాను అని ఆయన 7 వెలుగిచ్చినప్పుడు ఈ వధువు ఈ వరుడు ఇప్పుడు ఏకమైపోతా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకటిలాగా కనపడుతూ ఉన్నారు, వీళ్ళిద్దరూ తేడా తెలియలేక. ఆమేన్. అంటే ఈ దినం ఏ దినం అని అంటే వధువు వరుడుగా కనపడేటువంటి దినం, వధువు వరుడికి సమానమైనటువంటి వెలుగును ప్రకాశింపే దినం ఇది. కాబట్టి ఈ సంగమా, ఈ దినము ఇప్పుడు ఇదేంటంటే ఎప్పుడైతే ఆ దినం సంభవిస్తుందో దేవుడు తర్వాత ఎక్కడంటే విశ్రాంతులకు వెళ్తాడు. ఆయన విశ్రాంతులకు వెళ్ళాడంటే అన్నిటికీ కూడా ముగింపు. అది మర్మాలకి ముగింపు, శ్రమలకి ముగింపు, ఆయన బోర్లకు ముగింపు, ఆ కాలానికి కూడా అది ముగింపు, అనగా నిత్యత్వంలోకి వెళ్ళటాయిగా తరువాయి. కాబట్టి 7వ ముద్ర అన్నిటినీ ముగిస్తుంది. 7వ ముద్ర దేవుని విశ్రాంతిలోకి తీసుకెళ్తుంది. అదే దేవుని విశ్రాంతి అన్నది. హల్లెలూయా. సో దేవుని విశ్రాంతితో పాటు మనకు కూడా దేవునితో సమానమైనటువంటి వెలుగు దేవుడు ఇస్తాం. ఆమేన్. అనగా దేవుడితో సమానమైనటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇస్తాం. కాబట్టి ఇది చాలా మహిమకరమైనటువంటి సమయం. ఈ వర్తమానం చాలా మహిమకరమైనటువంటి వర్తమానం.
దీన్ని నువ్వు ధ్యానించినప్పుడు, దీన్ని నువ్వు నమ్మినప్పుడు క్రీస్తు స్వరూపులకు నువ్వు మారుతావు. క్రీస్తుతో సమానమైనటువంటి వెలుగు లేదా మహిమ నువ్వు పొందుకోబోతా ఉన్నావు. కాబట్టి సంగమా, ఈ వర్తమానాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ వర్తమానాన్ని ప్రతిదినము ధ్యానిద్దాం, చదువుదాం, బైబిల్ చదువుదాం, వర్తమానం చదువుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని క్రీస్తు స్వరూపులకు మార్చును గాక. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశ్రయించును గాక. Hallelujah. మంచిది హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి నిరాశను పెట్టుకొని విశ్రాంతం చేయించడం నిజముగా విశ్రాంతి, అది దేవుడు విశ్రాంతి ఎందుకు తీసుకున్నాడు, మనము కూడా ఆ విశ్రాంతిలో ఉన్నామని తెలియపరిచాం. ఇదిగో దేవా, విలాసం నిలబెట్టుకుని బోయాజు ఆ ధాన్యం దగ్గర ఎందుకున్నాడు, అక్కడ బోయాజు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు, కలవరిలో నా తండ్రి యేసయ్య విశ్రాంతి తీసుకున్నాడు. ఆ స్థలాన్ని మాకు తెలియపరిచావు ప్రభువా. నిజముగా ఆ విశ్రాంతి మా కొరకై ప్రభువా. ఆ విశ్రాంతిలోని నా తండ్రి మేము కూడా ఉన్నామని మాకు తెలియపరిచిన దేవానికి స్తోత్రం నాయనా. తండ్రి మొదటి మానవుడు నా తండ్రి సర్వాధికారం కలిగి ఉన్నప్పటికీ ప్రభువా, ఓ నిత్యముగా సర్వశక్తిమంతుడుగా దేవుడు చేసినప్పటికీ ప్రభువా, ఒక దినాన్ని ఆత్మపత్రాన్ని పోగొట్టుకున్నాడు. తనకున్నటువంటి సర్వమును కోల్పోయారని మాకు తెలియపరిచావు ప్రభువా. అవును నాయన. ఆ కోల్పోయేదాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రభువా, మనిషి కుమారుడుగా ఈ భూమి మీద దిగి వచ్చిన దేవానికి స్తోత్రం నాయన. స్తోత్రం దేవా. నిజముగా తండ్రి ఆ రోజున ఆ ప్రయోగాలను చెల్లించడానికి వచ్చిన దేవానికి స్తోత్రములు. ఏదైతే తెగిపోయిందో మానవుడికి దేవుడికి ఉన్నటువంటి సంబంధాన్ని నా తండ్రి మరలా తిరిగి కలపడానికి 2000 సంవత్సరాల క్రితం తిరిగి వచ్చిన దేవానికి స్తోత్రము నాయన. నిజంగా సూర్యుడు ఎటువంటి ఎరువును కలిగి ఉంటాడు, చంద్రుడు కూడా 7వ దినములో 7వ కాలంలో కలిగి ఉండవలసిన సమయం వచ్చిందని తెలియపరిచాడు. ఎందుకంటే క్రీస్తు స్వరూపం ఉన్న తండ్రి, క్రీస్తు యొక్క సమస్తమును నిత్యముగా మానవుడు కలిగి ఉండే సమయం నిజంగా తెలియపరిచాడు. అవును నాయన. అయా నీ దూతను పంపించి నిజముగా ఆ 7 దూతలతో నా తండ్రి మమ్మల్ని నా తండ్రి పరిపూర్ణంగా మార్చడానికి ఇష్టపడ్డావు ప్రభువా. మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు ప్రభువా. ఇదిగో 7వ సంఘ కాలము అది నిత్యముగా వదులని మాకు తెలియపరిచావు ప్రభువా. ఇది సిద్ధపాటు కావాలని మాకు తెలియపరిచావు ప్రభువా. 7 యుగములు 7 కాలాలు అన్ని కూడా ముగించే సమయాన్ని మాకు తెలియపరిచావు ప్రభువా. నిజముగా నా తండ్రి నీ గొప్ప తల్లిదండ్రులు ప్రభువా. బలహీనమైన మమ్మల్ని నా తండ్రి మమ్మల్ని బాగుపరచాలనే ఉద్దేశంతో తండ్రి నువ్వు మమ్మల్ని ఎదుర్కొన్నావు ప్రభువా. స్తోత్రం. మమ్మల్ని అడుగుగా చేయడానికి నా తండ్రి వచ్చావు ప్రభువా. అవును తండ్రి. అయ్యా నీవే విశ్రాంతి తీసుకుంటూ కాదు ప్రభువా. ఆ విశ్రాంతి యొక్క విలువేంటో మాకు తెలియపరిచావు. అవును ప్రభువా. దావీదు నా తండ్రి ఆ దినమున నా తండ్రి ఆ రొట్టె దగ్గర తిరిగినప్పుడు ప్రభువా, ఇదిగో పరిశుద్ధ స్థలంలో ఆ రొట్టె మార్చే సమయాన్ని లేదు. అది ఏదో దేవుని మాకు తెలియపరిచావు. ఆ దినమును మార్చబడినటువంటి ఆ రొట్టె తినడానికి అర్హులైన నాడని మాకు తెలియపరిచావు. ఇదిగో బలహీనమైన మమ్మల్ని నా తండ్రి, ఎందుకు పనికిరాని మమ్మల్ని నా తండ్రి, ఇదిగో 7వ సంఘ కాలంలో ఎన్నుకున్నావు. అవును ప్రభువా. ఇదిగో నా తండ్రి ఈ వాక్యాన్ని ఎరిగి నా తండ్రి దాని ప్రకారం జీవించి ప్రభువా మేము సూర్యుడు ఎవరైతే నా తండ్రి ప్రకాశించవలసిన ప్రభువా. అవును నాయన. ప్రకాశించవలసిన అవును ప్రభువా. హల్లెలూయా.
ఎంత గొప్ప దయతో బలహీనమైన మాట నా తండ్రి నీ గొప్ప దండ తెచ్చావు ప్రభు. అవును నాయన, ఆ తెగిపోయినటువంటి సత్సంబంధాన్ని కలపడానికి నా తండ్రి. అవును నాయన, నీ గొప్ప ప్రయాసపడి నా తండ్రి మమ్మల్ని ఎదుర్కొన్నావు ప్రభు. అవును నాయన. నిజమే తండ్రి, స్తోత్రం. నేను బలహీనమైనటువంటి నా తండ్రి మా పక్షమైనటువంటి ప్రభు, మీరు బాధ్యతలు కాదని తెలియవలసిన దేవుడు ప్రభు. అవును నాయన, ఇదిగో మీరు నా జనాంగాన్ని తెలియవచ్చావు. అవును నాయన. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆనందిస్తున్నా నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా. జీవము కలిగినటువంటి సర్వోన్నతుడా మీకు అన్నాము స్తోత్రం నాయన. ప్రభువా, నిజముగా దేవుని విశ్రాంతి గురించి మాతో మాట్లాడావు నాయన. అయ్యా, ఆ రోజు ఆదాముని సృష్టించినప్పుడు అయ్యా నా తండ్రి, నీవు ఆత్మనరుడిగా సృష్టించావు నాయన. ఒక థియోఫనీగా నువ్వు సృష్టించి ఉన్నావు తండ్రి. ఒక అగ్నిస్తంభముగా నువ్వు సృష్టించి ఉన్నావు తండ్రి. ఎందుకంటే ఆదాము దేవుని పోలికలు చేయబడ్డాడని బైబిల్లో రాయబడింది. అయ్యా, నీ పోలిక అదే కనుక ప్రభు, ఆదాము పోలిక కూడా అదే ఉన్నది నాయన. కనుక ఎప్పుడైతే ఆదాము నీ పోలిక చొప్పున అయ్యా నా తండ్రి నీ స్వరూపంలో దేవుని యొక్క అధికారంతో ఉన్నాడో, 6వ దినాన ప్రభువా నీవు 7వ దినాన విశ్రాంతి తీసుకున్నావు తండ్రి. అలాగే నా ప్రభువా, ఈ చివరి 7వ సంఘ కాలంలో అయా అతని బలిష్ఠుడైన దేవదూతగా నీవు దిగి వచ్చి అయా ఆదాము కోల్పోయినటువంటి ఆ హక్కు పత్రాన్ని, అయా విమోచన గ్రంథాన్ని ప్రభువా నీవు తెరిచి తీసుకొని వచ్చినప్పుడు అయా కుడి పాదం సముద్రం మీద, ఎడమ పాదం భూమి మీద మోపి నీ అధికారాన్ని నువ్వు చూపిస్తున్నావు ప్రభువా. ఆ సమయంలో ఆయన నీ యొక్క ముద్రలను విప్పుతున్నావు నాయన. అయా తండ్రి 7 ముద్రలను బయలుపరిచినావు తండ్రి.
అయా 7వ దూత ద్వారా వాటిని బయలుపరిచినప్పుడు అయా అది సమస్తాన్ని కూడా సమయాన్ని అయా నా తండ్రి మర్మములను అయా నా తండ్రి ఉరుములను ఓ ప్రభా శ్రమలను అన్నింటినీ కూడా అది ముగిస్తుందని మా ప్రవక్త అన్నాడు తండ్రి. అయా నిజంగా నా తండ్రి ఎవరిని నువ్వు ఎప్పుడైతే ముగిస్తావో అయా నువ్వు విశ్రాంతిలోకి వెళతావు ప్రభువా. ఆ విధంగానే అయా నా తండ్రి ఈ ముద్రలో ఇవ్వబడినప్పుడు అయా నా తండ్రి ఈ ముద్రలో ప్రత్యక్షం పొందుకున్నప్పుడు అయా 7 అంతల సూర్యుని వెలుగు అయా చంద్రుడు పొందుకుంటాడని మాతో మాట్లాడవు తండ్రి. ఆ చంద్రుడు ఎవరో కాదు కానీ అయా నా తండ్రి యొక్క వధువైనది నాయన, నీ యొక్క సంఘమైనది ప్రభువా. నీ సంఘము నాయన 7వ దినములో ప్రభు, ఈ చివరి దినములో నాయన 7 దినాల వెలుగును ఒక్కరోజే పొందుకుంటుంది నాయన. అయా తద్వారా సూర్యుని వలె మారుతుందని అయా నా తండ్రి క్రీస్తు వలె మారుతుందని అయా మాతో ఎంత స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. నిజమే నాయన. ఇదిగో నా తండ్రి ఈ చివరి దినంలో నాయన సూర్యుని వలె చంద్రుడు వెలగవలసినటువంటి సమయం ఇదే నా ప్రభువా. అలా వెలగాలంటే 7 ముద్రల ప్రత్యక్ష అవసరమని అయా మాతో తేటగా మాట్లాడావు ప్రభువా. మీకు స్తోత్రం నాయన. అయా ఈ 7 ముద్రల ప్రత్యక్షతను అయా ఈ ఘడే వర్తమానమును మేము నిర్లక్ష్యంగా తీసుకోక ప్రభువా. అయా నా తండ్రి తేలిగ్గా తీసుకోక నాయన, దాని ప్రతి దినము నాయన ధ్యానించే వాక్యమును ఆసక్తిని మాకు దయచేయండి. ఎందుకంటే క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళేటువంటి మార్గము ఈ ఘడే వర్తమానమైనది ప్రభువా. ఆ విషయాన్ని నాయన సంఘం గుర్తెరగడానికి సహాయం చేయండి ప్రభువా. ఇదిగో నాయన ఆదాము ఏదైతే కోల్పోయి ఉన్నాడో, ఏ అధికారం అయితే కోల్పోయి ఉన్నాడో తిరిగి మరలా ఆ అధికారాన్ని ప్రభువా తిరిగి చేజిక్కించుకునేటువంటి సమయం ఇదే ఉన్నది ప్రభువా. అయ్యా ఈ వర్తమానం ద్వారానే మేము తిరిగి నాయన అధికారాన్ని ప్రభువా తిరిగి పొందుకోగలుగుతాం నాయన. తిరిగి నాయన మేము విమోచించబడతామని, తిరిగి మా స్థానంలోకి మేము వెళతామని అయ్యా మాతో మాట్లాడావు ప్రభువా. నిజంగా ఈ వర్తమానం మాకు ఇచ్చినందుకే అయ్యా మీకే కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నిజంగా మమ్మల్ని మార్చేటువంటి వర్తమానము, మా శరీరాలను మార్పు చెందించే వర్తమానము ప్రభువా నీవు మాకు ఇచ్చినందుకే స్తోత్రం నాయన. అయ్యా ఆ ప్రవర్తన బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ ఘడియలో నాయన ఈ చివరి దినానికి ప్రభువా ఓ ప్రభు చివరి ప్రవక్తను ప్రవక్త విలియమని పంపించి ప్రభువా అయ్యా ఈ వాక్యాన్ని ఇచ్చినందుకే స్తోత్రం నా తండ్రి. ప్రభువా ఈ ఘడియ వర్తమానాన్ని అయ్యా మేము గుర్తెరగడానికి సహాయం చేయండి. ఇంకా లోతైనటువంటి ప్రత్యక్షతను మాకు దయచేయండి. ఇంకా లోతైనటువంటి విషయాలను మాకు గ్రహింపగలిగే మనస్సును దయచేయండి ప్రభు. అయ్యా సంఘమును మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో రక్త మాంసంలోకి బయలుపరచలేదు కానీ పరలోకమందున నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడని ఎదురుతున్నావు తండ్రి. అలాగే ఈ యొక్క ఓ ప్రత్యక్షత ముందు పాతాళ లోక ద్వారాలు సైతం నిలవలేరని చెప్పావు తండ్రి. అయ్యా సంఘము, ఈ సంఘము మరి ముఖ్యంగా ఆ ప్రత్యక్షత మీద కట్టబడును కాక ప్రభువా. ఈ గడియ వర్తమానం యొక్క ప్రత్యక్షత మీద ఈ సంఘము స్థిర నివాసము చేయను కాక ప్రభువా. ఆ విధంగా కదల్చబడకుండా అయ్యా ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని అబద్ధ బోధలు వచ్చినా ప్రభువా ఈ యొక్క సంఘము ఓ నాయన ఈ క్రీస్తు అనేటువంటి ఈ ఘడియ వర్తమానం యొక్క ప్రత్యక్ష మీద కట్టబడును కాక ప్రభువా. ఇంకా లోతైనటువంటి వాక్యంలోనికి, ఇంకా లోతైనటువంటి ప్రత్యక్షతలోనికి అయ్యా ఈ సంఘంలో తీసుకురావడం ప్రార్థిస్తున్నాం. అల్పుడిని నన్ను జ్ఞాపకం చేసుకునండి, యాప చేత అభిషేకించండి ప్రభువా. ఇంకా లోతైనటువంటి విషయాలను ప్రభువా శోధించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ వాక్యము అయ్యా ఈ ప్రత్యక్షత ఓ ఈ సంఘంలో బోధింపబడుతూ ఉండగా అయ్యా ప్రతి ఒక్కరికి కూడా అయ్యా నా తండ్రి గ్రహించగలిగే మనస్సును దయచేయండి. అయ్యా వారి తలల మీదగా వెళ్లకుండా ప్రభువా వారి హృదయాల్లోకి వాక్యము చొచ్చుకెళ్ళిను కాక ప్రభువా. ఆ విధంగా ప్రభువా సంఘానికి సహాయం చేయమని, ఈ వాక్యము విన్న వాక్యం వారి అందరి హృదయాలు నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే సమయంలో ఎత్తబడిన కానుకలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. సంతోషంగా ఇచ్చిన వారిని నువ్వు దీవించే దేవుడు ప్రభువా. వారి కుటుంబాలను అయా వారికి ఉన్నటువంటి అయా ప్రతి అక్కరతను కొరతను నువ్వు చూస్తున్న దేవుడు ప్రభువా. వారిని తీర్చండి, తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. వారిని ఆశీర్వదించండి నాయన. అయా నా తండ్రి ఎవరైతే స్వేచ్ఛగా అర్పణలు ఇచ్చి ఉన్నారో అయా వారిని వారి హృదయాల వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న పనులను దీవించండి ప్రభువా. భౌతికంగా, ఆర్థికంగా, అలాగే ఆత్మ సంబంధంగా కూడా అన్ని విధాలుగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను.
అలాగే నాయన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే నాయన రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ భాగ్యం దయచేయండి. ఎవరైతే మారు మనసు లేకుండా ఉన్నారో వారి కుటుంబాల్లో అయ్యా వారికి మారు మనసు దయచేయండి తండ్రి. ఎవరైతే వెనకబడి ఉన్నారో వారిని మరలా మీ సన్నిధికి తోడుకొన్నామని ఈ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాను. కృప చూపమని దయచూపున్నాను. మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకును కూడిన మనందరికీ సదాకాలం తోడు నడిపించిన గాక. ఆమేన్. కుటుంబించబడింది. అందరికీ వందనాలు. సాయంత్రం 7 గంటలకి రండి. ప్రభురాత్రి భోజనం ఉంటుంది. దేవుడు మనం దీవించిన గాక.